రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక టైం పోనీయొద్దు, చకచక కొన్ని మాటలు చెప్పుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. కొద్ది విషయాలు అందించి నేను పెందలాడి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని నేనే చదువుతున్నాను, చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టిగా కానీ మరి దేనికి పనికి రాదు. రైట్, మళ్ళీ చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి 2వ కూటంలో కూడా మమ్మల్ని నడిపించావు. ఉదయకాలం మాతో మాట్లాడావు. పరిశుద్ధతయే ఎప్పటికీ నా మందిరమునకు ఆధారము, నాకు ఇష్టమని నువ్వు పరిశుద్ధతను గూర్చి, పవిత్రతను గూర్చి, అది మేము కలిగి ఉండవలసిన ఆవశ్యకతను గురించి మాతో మాట్లాడావు. మేము దిద్దుబాటు చేసుకున్నాం. పొద్దున మేము తీర్మానం చేసుకున్నాం ప్రభువా, పరిశుద్ధ జీవితం కోసం ప్రతిష్ట చేసుకున్నాం. మమ్మల్ని బలపరచండి. పరిశుద్ధులనుగా మేము నిలవాలని ఆశిస్తుండగా మమ్మల్ని స్థిరపరచండి. ఇప్పుడు మళ్ళీ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా మాతో మీరే మాట్లాడి మీ గొప్ప నామానికి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలోని మాట ఇక్కడే కాదు, మార్కు సువార్తలో కూడా ఉంది. మార్కు సువార్తలో కూడా ఇదే మాట ఉంది. అయితే ఉప్పుకు సారం ఎలా కలిగిద్ది అనే మాట కూడా అందులో చెప్తాడు. కొద్ది సమయం ఇక మీ ఆలోచనలు ఎటు పోనీయకుండా కాసేపు దేవుని మాటల మీద ఉంచండి. సెగ, వేడి అనేది మీకు, నాకు, అందరికీ ఉంది. మీకు ఇంకా ప్రశాంతంగా ఉండాలంటే నా నెత్తి మీద ఉన్న ఫ్యాన్లు కూడా ఆపించుకుంటా. అంటే మీకు ఫీలింగ్ లేకుండా వాక్యం వినాలి. ఆయనకేం హాయిగా కూర్చొని చెబుతూ ఉన్నాడు, మేము వినొద్దా అని మీరు అట్లా ఏం ఫీల్ అవ్వకుండా నేను కూడా మీ అనుభవాల్ని చవి చూస్తూ వాక్యం చెబుతా. సరేనా? ఆపేయమంటారా? ఓకే. ఈ ఫ్యాన్లు ఆకారానికి పెద్ద సైజులో ఉన్నాయి కానీ ఎండాకాలం పనికొచ్చేటట్టు ఏం కనపట్ల. సో అంతకుమించి ఇంకెక్కువ గాలి తోలినా కూడా మనకి ఇబ్బంది ఏమో. అయితే ఒకటి మాత్రం మంచిది, ఒక్కళ్ళు కూడా నిద్రపోరు. ఇప్పుడు రమ్మన్నా రాదు, ఎండ దెబ్బకి, సెగ దెబ్బకి. రైట్. యేసు ప్రభు మనల్ని ఉప్పుతో పోల్చాడు. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అనే మాట ఆయన మాట్లాడతాడు. మార్కు సువార్తలు ఎక్కడుందో చూస్తారా మాట? మార్కు 9:49 అంట. దావీదన్న చెప్తున్నాడు, చూడండి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. చాలు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఈ 2 మాటలు కలిపి చదువుకోవాలి ప్రియులారా. అందుకే 2 ఒకేసారి చూపించాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఉప్పుకు సారము అగ్ని వలన కలుగుతుంది, మీకు ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది అన్న మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ మాట మనం ఆలోచన చేద్దాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఏమండి, ఇంకెన్ని రకాల పదార్థాలు లేవు? పొయ్యి ఉప్పుతోనే పోల్చాలా మనల్ని? కానీ ఆయన ఆ మాట అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఉప్పు అనేది 2 రూపాయలు కూడా దొరుకుతుంది. షాప్ దగ్గరికి వెళ్ళి కల్లుప్పు రూపాయికి ఇవ్వమన్నా ఇస్తాడు. ఉప్పు రూపాయికి దొరుకుతుంది, 2కు దొరుకుతుంది, 10కి దొరుకుతుంది, 100కు దొరుకుతుంది. చాలా చీప్ ఉప్పు అంటే మనకు తేలిక. ఆ తేలికైన పదార్థంతో మనల్ని పోల్చడం వెనక దేవుని ఆంతర్యం ఏంటి? యేసు ప్రభు నుండి ఏదన్నా ఒక మాట వచ్చింది అంటే దాని వెనక బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. మనం మనసు పెట్టి ధ్యానించాలే కానీ యేసయ్య ప్రతి మాట ఒక పెద్ద సబ్జెక్టే. ఇక మనల్ని ఉప్పుతో పోల్చడం వెనక కారణం ఏంటంటే, ఉప్పులోని సుగుణాలు మనలో కూడా ఉంటాయి అంటాడు ఆయన. ఇంతకీ ఉప్పు గొప్పతనం ఏమిటి అంటే, గతంలో చాలాసార్లు నేను మీకు అందించాను, నాకు తెలిసి 2-3 సార్లు అందించాను. ఉప్పులోని సారం ఎంత గొప్పదంటే అది చాలా మంచి పనులు చేస్తుంది. ఇందాక బాగుంది, ఇప్పుడు మళ్ళా వెనక సౌండ్ లేపినట్టున్నారు, చూసుకోండి.
ఇందాక బాగుంది, నేను చెప్తా, ఏదైనా తేడా ఉంటే నేను చెబుతా. ఫోన్ చేశారా? సరే, మరి ఎక్కువ లేపొద్దు, మీడియం చూసుకోవాలా. రైట్. అంటే నేను కొంచెం ఎడంగా మాట్లాడినప్పుడు తక్కువ వినపడింది, నేను ఆ బ్యాలెన్స్ నేను చేసుకోవాలి. నువ్వు లేపావనుకో అక్కడ అది మళ్ళీ నాకు ప్రతి ధ్వని దాగి వినపడుతుంది. ఉప్పును గురించి గతంలో చెప్పాను, టూకీగా మళ్ళా టపి కొన్ని మాటలు చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఉప్పు గొప్పతనం. 1,00,000 రూపాయలు పెట్టి మనం బిర్యానీ చేయించి, 1,00,000 రూపాయలు పెట్టి మనం 4 కుండలు బిర్యానీ చేయించి, అందులో మంచిగా నెయ్యి వేసి, మంచిగా మటన్ వేసి, దమ్ బిర్యానీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి, దానికి ఏం తక్కువ లేకుండా అన్నీ వేసి చేసి, ఒక 100 రూపాయలు ఉప్పు వేయలేదనుకో, 100 కూడా కదా, ఒక 50 రూపాయలు ఉప్పు వేయలేదనుకో, అందులో ఆ బిర్యానీ ఒక్కడన్నా తింటాడా? ముష్టి ఉప్పు ఏముంది సార్, అది లేకపోతే తినేసేయండి అంటే తింటాడా? ఒరి కాదు, 1,00,000 కాదురా బాబు, నువ్వు 10 లక్షలు పెట్టి చేసిన తినాతి కాదు అది. ఎందుకు? అందులో మటన్ వేసాను సార్, నెయ్యి పోసాను సార్, అందులో అన్ని అసలు మసాలా దినుసులు ఎన్ని వేసాను అనుకున్నావు? నూనె కాదు, నెయ్యి. ఆ రైస్ కూడా ఏం రైస్ అనుకున్నావు? ఇంతంత పొడుగు రైసు, బాస్మతి రైసు, మామూలుగా ఉండదు. తిను అంటే ఒక్కడు కూడా తినడు. ఎందుకు? అందులో వాటన్నిటికీ విలువ తెచ్చి రుచి తెచ్చేటువంటి ఉప్పు వేయలా. క్రైస్తవుడు ఎలాంటి వాడు అంటే, ఉప్పు పదార్థాలకు విలువ తెచ్చినట్టు, పదార్థాలకు రుచి తెచ్చినట్టు, మనం కూడా ఇతరులకు విలువ తెచ్చేటువంటి వారమై ఉంటాము అంటాడు యేసయ్య. ఉప్పుని గురించి లోకంలో సామెత ఉంది, అన్నీ వేసి చూడు నన్ను కూడా వేసి చూడని. అన్నేసి చూడు నన్నేసి చూడని ఒక సామెత ఉంది. అంటే అన్నీ వేసినా ఉప్పు వేయకపోతే తినలేం. సో నంబర్ 1, ఉప్పు ఎంత విలువైన పదార్థాలైనా ఉప్పు కలవనప్పుడు వాటికి రుచి లేదు. సో ఉప్పు ఇతర పదార్థాలకు విలువ తీసుకొస్తుంది. 1,00,000 రూపాయలు కాదు, 10 లక్షలు పెట్టి బిర్యానీ చేసిన ఉప్పు కలపకపోతే దానికి రుచి రాదు. ఆ విధంగా ఉప్పు పదార్థానికి విలువ తెస్తుంది అనేది మొదటి సంగతి. సో రెండవ విషయం, పదార్థాలను చెడకుండా కాపాడే శక్తి కూడా ఉప్పుకుంది. పదార్థాలకు విలువ తేవటమే కాదు, దాని సహవాసంలో ఏ పదార్థాన్నైనా ఉంచితే దానికి బ్యాక్టీరియా సోకకుండా, దానికి కీడు అంటకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగే దమ్ము ఉప్పుకుంది. పూర్వ దినాల్లో మన వాళ్ళు ఏవైనా వస్తువులు స్టాక్ పెట్టాలంటే ఉప్పుతో కలిపి పెట్టేవాళ్ళు, అది ఖరాబ్ కాదు. మీరు చేపలను చూసినట్లయితే మరి ఉప్పు వేసి అందులో చేపల్ని భద్రపరుస్తారు, అవి నెలల పాటు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఐడియా ఉంది కదా? ఉప్పు చేపలు చాలామంది పప్పు చారు చేసుకొని ఉప్పు చేపలు వేసుకొని తింటూ ఉంటారు. సో దాని గురించి నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరంలా. అలాగే ప్రాచీన రోజుల్లో డెడ్ బాడీస్ని పాతి పెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసి పాతి పెడతారు. సంవత్సరాల తరబడి బాడీస్ చెడిపోకుండా ఉండటానికి అందులో భద్రం చేస్తారు. చాలా వస్తువులు, చాలా పదార్థాలు ఉప్పులో పెట్టి భద్రపరిచినప్పుడు ఖరాబు కావు. కొంతమంది డబ్బుల్ని కూడా, నోట్లను కూడా ఉప్పులో దాచిపెడతారు. ఎందుకంటే వాటికి చెదలు అవి పట్టకుండా ఉంటాయి, ఉప్పులోకి ఏది రాదు. అందుకని కొంతమందికి, ఎందుకంటే అప్పటి రోజుల్లో మేము ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ నోట్లలోంచి ఉప్పు వస్తుంది. ఎందుకు ఉప్పు వస్తుందని ఆలోచిస్తే ఆయన ఆ డబ్బుల్ని ఉప్పులో దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను అలా అన్నాను అనమాట. దీన్ని దూరం జరుపున్నాను, ఆపేసే, లేకపోతే పొగ వస్తుంది దానిలోంచి. వదిలేసి ఆపేసే. ఆపావా? రైట్. ఇందులోంచి రాదు కానీ ఇందులోంచి వస్తుంది. ఇవన్నీ నడవు, ఏం బయట మామూలుగా ఉంది, ఇట్లాంటి ఎన్ని పెట్టినా నడవు. అదేం అటు తిరిగింది. నాకు పరిశోధన ఎంత, అది చిన్నగా తిరుగుతా అటు వెళ్తుంది. అది అంటే ఇప్పుడు నాకెళ్ళి తిరగాలంటే అడు పెట్టాలి కాబోలు. అదే వచ్చింది చేసేది. కాపాడావయ్యా.
ఏదో గాలి తగులుతుంది, అది కూడా ఎచ్చగాని తగులుతుంది. ఇప్పుడు తిరగట్లేదులే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పదార్థాలను చెడకుండా కాపాడే శక్తి ఉప్పుకుంది అనేది రెండో విషయం. ఫస్ట్ది విలువ తెస్తుంది, రెండవది చెడకుండా కాపాడుతుంది. మూడవది ఉప్పులో విస్ఫోటనాన్ని పెంచే శక్తి ఉంది, పేలుడు శక్తి ఉంది ఉప్పులో. మీరు మన చిన్నప్పుడు మనకి దిష్టి తీసి ఉప్పు తీసుకెళ్ళి పొయ్యిలో వేస్తారు, పట పట్ పట పట్ సౌండ్ వచ్చింది. బ్లాస్టింగ్ పవర్ ఉంటుంది దానికి. అంటే ఉప్పుని మనం స్తబ్దంగా ఉంచలేం, దానికి అగ్ని తగిలిందంటే పేలుడు శక్తి ఉంటుంది దానికి. మూడవది. నాలుగవది, ఉప్పు దాని యొక్క వర్ణం ఎక్కువ శాతం తెలిపే. ఉప్పు తెల్లగా ఉంటుంది. కొన్ని రకాల ఉప్పులు మాత్రం బ్లాక్ సాల్ట్స్ అట్లా కొన్ని ఉంటాయి రేరుగా. ఎక్కువ శాతం మనం వాడే ఉప్పు అంతా కూడా తెల్లని తెలుపు ఉంటుంది. సో తెలుపు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుపు పరిశుద్ధత గుర్తు. ఓకే, ఎన్ని చెప్పాను ఇప్పుడు? మొట్టమొదటిది పదార్థానికి విలువ తెస్తుంది. క్రైస్తవుడిని దేవుడు ఉప్పుతో పోల్చాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా కుమారుడా, నా మాటలను అనుసరించి నీవు సరైన జీవితాన్ని జీవించగలిగితే నువ్వు పుట్టిన ఇంటికి, నువ్వు పుట్టిన వీధికి, నువ్వు పుట్టిన ఊరికి, నువ్వు పుట్టిన పట్టణానికి మంచి పేరు తీసుకురాగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో సరైన జీవితాన్ని జీవించేవాడు క్రైస్తవుడు. ఆ జీవితం ఎంత ప్రభావం చూపిద్దంటే అతడు లేక ఆమె పుట్టిన ఇల్లు ధన్యమైద్ది, ఆమె పుట్టిన లేదా ఆయన పుట్టిన వీధి ధన్యమైద్ది, ఆ ఊరు ధన్యమైద్ది, ఆ పట్టణం ధన్యమైద్ది. సరైన జీవితాన్ని జీవించి 10 మందిని వెలిగించి 10 మందికి మేలు చేయగలిగితే. అలాగే ఉండాలి, మీరు అలానే ఉంటారు అంటాడు ఆయన. నువ్వు నిజంగా ఒరిజినల్ క్రైస్తవుడు అయితే, నిజంగా ఉప్పు సారం అనేది నీలో ఉంటే తప్పకుండా నువ్వు అలాంటి వ్యక్తివే అయి ఉంటావు, ఇంకో రకంగా నువ్వు ఉండవు అంటాడు. ఒకటి. రెండవది, పదార్థాన్ని చెడకుండా కాపాడుతుంది. దాని సహవాసంలో దేన్ని పెట్టినా అది చెడిపోదు. సో ఒక సత్క్రైస్తవుడు తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల్ని చెడకుండా కాపాడుతాడు, వారిని కాపాడుకోవటానికి నిరంతరం శ్రమిస్తాడు. తన సహవాసంలోకి వచ్చిన వారిని కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, తన ఇరుగు పొరుగుల్ని కానీ, తను ఎంతమందితో సహవసిస్తాడో వారందరూ కూడా చెడిపోకుండా కాపాడబట్టానికి అవసరమైన సంగతులు అతడు బోధిస్తాడు, వారిని జాగృతం చేస్తాడు. అతడు నిజమైన క్రైస్తవుడు అని చెప్తాడు ప్రభు. ఎందుకంటే ఇది ఉప్పులో ఉన్న తత్వం. మూడవది, ఉప్పు విస్ఫోటనాన్ని కలిగిస్తుంది అన్నాను. అగ్ని తగిలితే పేలుతుంది. ఒక సత్క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నిజంగా, ఆ అగ్ని చేత నిజంగా రగిలించబడితే అతడు స్తబ్దంగా, మౌనంగా, బెల్లం కొట్టిన రాయిలాగా ఉండడు. అతడు సువార్తను వ్యాపింపజేస్తూ ఉంటాడు. అనేక మందికి దేవుని వాక్కుని, వార్తని ప్రచురపరుస్తూ ఉంటాడు. వాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు అంటాడు. మీరు లోకానికి ఉప్పు అన్న ఒక మొక్కలో బోల్డంత సబ్జెక్ట్ ఉంది తమ్ముడు. మూడో మాట ఏంటి? మీరు ఇతరులకు నన్ను గూర్చి వ్యాపించకుండా, ప్రకటించకుండా, వ్యాపింప చేయకుండా నా వార్తని ఉండలేరు. మనల్ని అప్పుడప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపుతాడు. అగ్ని మనకు టచ్ అయినప్పుడు ఇక యేసయ్య వార్తను మనం వ్యాపింపజేస్తూ ఉంటాం. ఆపటం మన వల్ల కాదు, మనల్ని ఆపటం ఎవడి వల్ల కూడా కాదు. ఇది మూడో విషయం. క్లారిటీ ఉందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? క్లారిటీ ఉందన్నాళ్ళు చేతులు ఎత్తండి. నాకు క్లియర్గానే ఉందన్నాయి అన్నాళ్ళు చాలా వందలు ఇట్ట కదిలించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇప్పుడు కూడా వస్తానే ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి. పరిచారకులు ఆ లోపల ఎక్కడన్నా గ్యాపులు ఉంటే గ్యాపుల్లో కూర్చొనియండి. తొందరగా వచ్చేవాళ్ళు రానివ్వండి. త్వరగా వచ్చేసి కూర్చోండి. ఇంకా వస్తానే ఉన్నారు. రైట్. మూడవది. ఇక నాలుగవది ఏం చెప్పాను? ఉప్పు తెలుపు. సో ఒక సత్క్రైస్తవుడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నిజంగా మీరు నాకు శిష్యులైతే పాపంతో రాజీ పడి బతకలేరు, పరిశుద్ధతను నిరంతరం కాంక్షిస్తూ ఉంటారు. మీకు పరిశుద్ధత అంటే ఇష్టమైపోతుంది. అంతేకాదు మీలో పరిశుద్ధతని ప్రజలు చూస్తారు. ఇది నాలుగవ సంగతి. ఐదవది ఏంటి? నేను ఇంకా చెప్పలా, ఇప్పుడు చెప్తా. దేవునికి స్తోత్రం. మీరు చారుని తీసుకోండి, చారుని, పప్పు చారుని తీసుకోండి, లేకపోతే కూరని తీసుకోండి.
కూరని. అంటే మనం ఉప్పు వ్యవహారం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మన కూర ప్రస్తావన కావాలి. మీరు పప్పుచారు చేస్తే పప్పు కనపడిద్ది, పసుపు కనపడిద్ది, కారం కనపడిద్ది, ఆయిల్ కనపడిద్ది. నువ్వు అందులో వేసిన ప్రతి పదార్థం కనపడిద్ది, ఉప్పు కనపడదు. కనపడిద్దా? అది పసుపు కనపడుతుంది, ఒక 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 పొర అది కనపడిద్ది, పసుపు కనపడిద్దా లేదా? కారం కనపడిద్ది అక్కడక్కడ రెడ్గా. మనం ఒకవేళ తాలింపు వేస్తే తాలింపులో కరివేపాకు గింజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ అన్నీ కనపడతాయి. ఆఖరికి ఆయిల్ కూడా తెట్లుగా అది కూడా కనపడిద్ది, కానీ ఉప్పు మాత్రం కనపడదు. పదార్థాలకు అన్నిటికీ విలువ తెచ్చే ఉప్పు మిగిలినవన్నీ కూడా తమను తాము ఎక్స్పోజ్ చేసుకుంటాయి. కానీ ఇంత విలువైనదై ఉండి ఉప్పు తను మరుగు చేసుకోవటానికి ఇష్టపడిద్ది. అది వాడు లైన్లో పెట్టాడు. పప్పుచారు వచ్చింది చూడండి ఆడ. అదిగో కారం కనపడుతుంది, పసుపు కనపడుతుంది, ఆయిల్ కనపడుతుంది, అందులో వేసిన ఏమంటారు వాటిని, జీలకర్ర, కరివేపాకు, మునక్కాయలు వేసారా, ఆ మునక్కాయలు అన్నీ కనపడుతున్నాయి. కానీ ఉప్పు మాత్రం కనపడదు. క్రైస్తవుడు అలాంటి వాడే అయి ఉంటాడు. అందరికీ విలువ తెచ్చేవాడై ఉంటాడు, శ్రేష్టమైన వాడై ఉంటాడు. కానీ తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే తాను మరుగై ఇతరులకు ఘనత తీసుకొని రావడానికి ఇష్టపడేటువంటి సుగుణం సత్క్రైస్తవుల్లో ఉంటుంది. దేవుడు కూడా అంతే. ఆయన మరుగై తన దాసుల్ని గణపరుచుకుంటూ ఉంటాడు. నిజంగా ఆయన పిల్లలంగా మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఇతరులను ఘనపరిచేటువంటి వ్యక్తిత్వ సౌందర్యం ఒక ఒరిజినల్ క్రైస్తవుల్లో, సత్క్రైస్తవుల్లో తప్పనిసరిగా ఉంటుంది. ఉండాలి కాదు, ఉంటుంది. అదంతే. 5వది. 6వది, మిగిలినవన్నీ పప్పుచారులో ఉంటాయి కానీ దేనికి అది సపరేట్గా కనపడుతుంటాయి. ఈ రెండో దాంతో కలవో. కానీ ఉప్పు అలా కాదు, అన్నిట్లో కలిసిపోతుంది. పసుపుతో కలుస్తుంది, కారంతో కలుస్తుంది. అబ్బాయి కారం మంట నా వల్ల కాదు అనదో. కారంతో కలుస్తుంది, పసుపుతో కలుస్తుంది, పప్పుతో కలుస్తుంది, నీళ్లతో కలుస్తుంది. నువ్వు ఎందులోనన్నవి అందులో కలిసిపోతుంది. అంతేకాదు, కలుపుకుంటుంది. సత్క్రైస్తవుడు దీనుడు, ధనికుడు, ఆ కులం వాడు, ఈ కులం వాడు, నల్లోడు, తెల్లోడు, ఆ ప్రాంతం వాడు, ఈ ప్రాంతం వాడని ఏ భేదమో చూపడో. అందరి ఎడల దేవుని ప్రేమను కనపరుస్తూ అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతాడు ఒక ఒరిజినల్ క్రైస్తవుడు. అందరితో కలిసిపోవటానికి ఇష్టపడతాడు, కలుపుకోవటానికి ఇష్టపడతాడు. కొంతమంది అట్ట కాదు, కలవరు. కొంతమంది కారం లాగా ఉంటారు, కొంతమంది పసుపు లాగా ఉంటారు. వాళ్ళ లుక్ వాళ్ళకి కనపడతానే ఉంటుంది. వాళ్ళు సపరేట్గా, మేము సపరేట్ అన్నట్టు ఉంటారు. కానీ ఉప్పలా కాదు, అందరితో కలిసిపోయింది. సువార్త అలాంటిది కాబట్టే ప్రపంచం మొత్తాన్ని కదిలించగలిగింది. సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళింది. అంతమంది ప్రజల్ని, ప్రాంతీయ భేదం లేదు, జాతి భేదం లేదు, ధనిక భేదం లేదు, ఏ భేదము లేదు, అందరినీ కలిపింది, కలుసుకుంది, అందరినీ తనలో కలుపుకోవటానికి ఇష్టపడింది ఉప్పులాగా. అది క్రిస్టియానిటీ, అదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. హెచ్చు తగ్గులు, భేదాధనిక, కుల సంబంధమైన భేదాలు కల్పించేవాడు ఒరిజినల్ క్రిస్టియన్ కాదు. ఒరిజినల్ క్రిస్టియన్ తత్వం అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఇది ఎన్నోది? 6వది. ఇక 7వది. ఇన్ని విలువలు కలిగినటువంటి ఈ ఉప్పు కొన్ని రోగాలకు కూడా ఔషధం అని మీకు తెలుసా? కొన్ని రోగాలకు కూడా ఔషధం ఉప్పు అని తెలుసా మీకు? సడన్గా ఒకడికి లో బీపీ వచ్చింది అనుకో, హై బీపీ అన్న ఒక రకంగా పర్లేదు, కానీ లో బీపీ సైలెంట్ కిల్లర్. లో బీపీ వచ్చిందంటే చూస్తాను చచ్చిపోతాడు. ఆ లో బీపీ వాడికి ఏం లేదు, మీరు జస్ట్ గ్లాసులో అన్ని నీళ్లు పోసి అంత ఉప్పేసి ఇవ్వండి,
ఆ డౌన్ అయిపోయిన బీపీ కాస్త తిరిగి వెంటనే రేజ్ అయ్యి మళ్ళీ లైన్లోకి వస్తాడు. అంటే నీరసించిపోతున్న వారిని, దిగజారిపోతున్న వారిని, నిరాశకు లోనైన వారిని లేవనెత్తేవాడు క్రైస్తవుడు. ఉప్పులాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వది, అంటే దాన్ని పోల్చి మనకి చెప్తున్నాను అన్నమాట. లో బీపీ వచ్చి దిగజారిపోయిన వాడికి మందు ఏంది? అంత ఉప్పేసి నీళ్ళు ఇస్తే చాలు, మజ్జిగో నీళ్ళు ఇస్తే చాలు, వెంటనే లైన్లోకి వచ్చేస్తాడు. అంతేకాదు కొన్ని రకాల దేహ సమస్యలకు కూడా ఉప్పు మందుగా పనిచేసిద్ది. కొంతమంది నొప్పులకి ఉప్పు వేడి చేసి కాపడం పెట్టుకుంటూ ఉంటారు, అవునా? కొన్ని గాయాలకు కూడా, అలాగే కొన్ని గడ్డలకు కూడా ఉప్పు కాపడం పెడతారు. ఇవన్నీ అందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసండి ఉప్పుతో కాపడం పెడతారని? ఇంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఇంకే నేను చెప్పింది నిజమే. రోగాలకు వైద్యంలా పనిచేసింది. మీరు ఎక్కడ దాకా అవసరం. సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది కదా, సముద్రంలో ఉప్పు నీరు ఉంటుంది కదా, కొన్ని రకాల ఎలర్జీస్కి, కొన్ని రకాల పుండ్లకి సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తే ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎంతమందికి తెలుసు ఈ సంగతి? నిజం, తగ్గిపోయింది. అంటే ఉప్పులో రోగాలను తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. అలాగే దిగజారిపోయిన నీరసం అయిపోయిన వాడిని తిరిగి లేవనెత్తి. అలాగే ఒక క్రైస్తవుడు ఉప్పు అని ప్రభు అన్నాడు. అంటే ఏంటి? దిగజారిపోయిన వారిని లేవనెత్తే ప్రభావం కలిగి ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తే ప్రభావం కలిగి ఉండాలి. నిరాశ నిస్పృహల్లో కూలబడిపోతున్న వారిని లేవనెత్తేవాడే సత్క్రైస్తవుడు. ఆ ప్రభావం చూపించాలి అంటాడు. ఇదంతా వరుసగా ఒక్కోదాన్ని వివరించుకుంటా వస్తే ఇందులో సగం అంశాలకే టైం అంతా అయిపోయింది. కానీ ఇందులో ఒక్కొక్క పాయింట్ని మీరు చకచక రాసుకుంటారని వరుసగా ఎకరో పెట్టేశాను అన్నమాట. మొత్తం చెప్పా. ఇక ఆఖరిది 8వది. ఇంకా చాలా ఉన్నాయిలే, అయితే 8వది చెప్తున్నాను. ఇన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి ఉప్పు, ఇన్ని లక్షణాలు కలిగిన ఉప్పు రూపాయికి దొరికిద్ది, 2కి దొరికిద్ది. నేను చాలా విలువైన దాన్ని, నేను 1000కే దొరుకుతా, 10,000కే దొరుకుతా అనదు. స్తోత్రం. ఎంతకు దొరుకుతా అనదో? నేను 10,000కు దొరుకుతా, 20,000కు దొరుకుతా, 1,00,000కు దొరుకుతా అనదు. ఉప్పు రూపాయికి కూడా దొరుకుతా అంటది. అంటే ఎంత విలువైందో అంత తగ్గింపు కూడా దాని దగ్గర ఉంటుంది. అది ధనికులకే కాదు, దరిద్రులకు సైతం అందుబాటులో ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఒక నిజమైన క్రైస్తవుడు ధనికులకే అందుబాటులో కాదు, దీనులకు సైతం అందరికీ అందుబాటులో ఉండేవాడు ఒరిజినల్ క్రిస్టియన్. నిజమైన క్రైస్తవుల్లో ఈ లక్షణాన్ని మనం చూడొచ్చు. వీటన్నిటినీ కలిపి యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పు అని. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 శుభ లక్షణాలు ఒరిజినల్ క్రిస్టియన్లో, ఒక నిజమైన క్రైస్తవుల్లో ఉంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సింపుల్గా అర్థమైపోయింది. మీరు ఉప్పు సారం కలిగి ఉన్నారా, ఉప్పులాగే ఉన్నారా, లేకపోతే తప్పులో ఉన్నారో మీకు అర్థమైపోయింది. మొట్టమొదటిది, పదార్థాలకు విలువను తెచ్చేటువంటి జీవితం. అంటే ఇతరులకు విలువను తెచ్చే విధంగా బ్రతికినటువంటి బ్రతుకు. కొంతమంది జీవితాలు మన పరిగణలో తీసుకుంటే పాపం ఇంటిని రోడ్డు పాలు చేస్తారు, కుటుంబాన్ని నడి రోడ్డుకి ఈడుస్తారండి వాళ్ళ జీవిత ప్రభావం వల్ల. అదే హీనుడు ఒకడు పుట్టి ఇంటి పేరు జరచి అన్నట్టు ఒకళ్ళు బతుకుతారు. బతుకు ఏం బతుకంటే అది ఇంటిని, బజార్ని మొత్తం రోడ్డు పాలు చేసిద్ది. ఫలానోడు మీ ఊరోడే కదా, మా ఊరోడే, దరిద్రుడు మా ఊరోడేలే, ఎందుకు వాడెవరో అంటారు. కొంతమంది జీవితాన్ని చూసి ఫలానా ఆయన మీ ఊరు అయినా కదంటే, అవునండి మా ఇంటి పక్కనే, మా ఊడే అంటారు. కొంతమంది జీవితాన్ని బట్టి అసహించుకుంటే, కొంతమంది జీవితాన్ని బట్టి ప్రశంసిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8 సంగతులు నేను మీతో పంచుకున్నాను. మీ జీవితాలు ఒక్కసారి పరిశీలించుకోండి. సింపుల్గా ఇతరులకు విలువను తెచ్చేదిగా, ఇతరులను కాపాడేదిగా నీ జీవితం ఉందా? దేవుని సువార్తను వ్యాపింపజేసే పనిలో
నీకు ఆసక్తి ఉందా? ఆసక్తి లేదా? అట్లయితే నువ్వు ఉప్పుసారం కలిగి లేవు. ఇతరుల విషయంలో నువ్వు సీరియస్గా ఉంటున్నావా లేదా? లేదా అట్లయితే నువ్వు ఉప్పుసారం కలిగి లేవు. లేదు, ఉంటున్నాను, నా వల్ల ఈరోజు నా ఫ్యామిలీకి గుడ్ విల్ ఉంది, మంచి సాక్ష్యం ఉంది, నా ఇరుగు పొరుగులు, నా సమాజము నా ఇంటిని గౌరవిస్తుంది, నా సత్ప్రవర్తనను బట్టి, నాలో కలిగిన మార్పును బట్టి అంటావా? రైట్, నువ్వు ఒరిజినల్ క్రిస్టియన్, నువ్వు నిజంగా క్రీస్తు అనుచరుడివి, క్రీస్తు సాక్షివి. ఈ 8 లక్షణాలు ఏమేం చెప్పాను? మీరు ఏం రాసుకున్నారో ఒకసారి చెప్పండి. మొట్టమొదటిది, ఇతరులకు విలువను తెచ్చే జీవితం. 2, ఏ వినపట్లేదు, పదార్థాలతో చెడిపోకుండా కాపాడుతుందా? రైట్. 2, విస్ఫోటనం కలిగే శక్తి, అంటే సువార్తను వ్యాపింపజేసేటువంటి. 3, 4వది పరిశుద్ధత, తెల్లగా ఉంటుంది. 4వది పరిశుద్ధత, రైట్. 5వది పదార్థాలతో కలిసిపోతుంది, అంటే తాను మరుగై ఉండి మిగిలిన వాటికి విలువను తెచ్చే తత్వం. 6వది అన్నిటితో కలిసిపోతుంది, కలుపుకుంటుంది. 7వ తత్వం రోగాలకు ఔషధంలా, రైట్, దిగజారిపోయిన వారిని తిరిగి, అతని పేరు జిమ్. చింపిరి జుట్టు, చీకిపోయిన బట్టలు, బీదవాడైన ముసలివాడు ఓ పెద్ద అఫీషియల్గా ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్తాడు. ఆ ప్రార్థనా మందిరంలో డైలీ 12 గంటలకు వెళ్తాడు. 12 గంటలకి హడావుడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని కాసేపు అక్కడ గడిపి వస్తాడు. ఈ ముసలాయన వాలకం చూసి ఆ చర్చికి కాపలా ఉండేవాడికి భయం, ఈ అవతారం చూసి. ఎందుకంటే ఆ లోపల ఉన్న విలువైన సామాన్లు ఏమి ఎత్తుకొని పోతాడో అని భయం. అందుకే ఈ పెద్ద ఆయన రాగానే అతడు జాగ్రత్త పడుతుంటాడు. ఎందుకు? సామాన్లు ఎత్తుకొని పోయే అవతారం లాగా ఉంటుంది. ఆ జుట్టు, చింపిరి జుట్టు, మనిషి అవతారం. కొన్ని రోజుల తర్వాత అతడు నిలదీసి అడిగాడు, రోజు 12 గంటలకు వస్తావు, ఏం చేయటానికి అన్నాడు. ప్రార్థన మందిరానికి ఎందుకు వస్తారు? కానీ అక్కడ కాపలా ఉండేవాడు అడుగుతాడు, ఎందుకు అని. ఎందుకు అని అడిగాడంటే కారణం ఉంది. అప్పుడు ఆయన చెప్తాడు, ప్రార్థనకి అంటాడు. మరి ప్రార్థనకు వచ్చినోడివి కొంచెంసేపు అలా కూర్చొని లేచి వెళ్ళిపోతావే అంటాడు. నువ్వు ప్రార్థనకు వస్తే కాసేపు ప్రార్థనలో ఉండాలి కదా, కాసేపు ప్రార్థన చేయాలి కదా. నువ్వే వస్తావు, కాసేపు అటు కూర్చుంటావు, లేచి వెళ్తావు, నువ్వు ప్రార్థన చేసినట్టు కనపడలేదే, అందుకే నిన్నట్టు అడిగా ఏం చేయడానికి వస్తున్నావు అని. అంటే ఆయన చెప్పాడు, ప్రార్థనకే అని. మరి ఏదో నువ్వు పెద్దగా ప్రార్థన చేసినట్టు కనపడలేదే అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకు దీర్ఘ ప్రార్థనలు రావు. ఏం రావు? నాకు దీర్ఘ ప్రార్థనలు రావు. నేను వెళ్తా, మందిరంలో కూర్చుంటా, ప్రభువా నేను జిమ్ని అంట, కాసేపు కూర్చుంటా, నాకు తృప్తి తీరిందాక లేచి వస్తా, అదే నా ప్రార్థన అన్నాడు. బాగానే ఉందని వదిలేశాడు. ఆ మధ్యకాలంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ పెద్ద ఆయనకి. జరిగి బాగా దెబ్బలు తగిలినాయి. ఒక కాలు అయితే పూర్తిగా విరిగిపోయింది ఈయనకి. పోలీసు వాళ్ళు సమాచారం అందుకొని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈయన జాయిన్ చేసిన వార్డులో ఇది రియల్గా జరిగింది, యథార్థ సంఘటన ఇది. ఈయన జాయిన్ చేసినటువంటి
వార్డులో, హాస్పిటల్లోని వార్డులో అందరూ కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు, కొంతమంది బాగా డేంజర్ కండిషన్లో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఉండే వార్డు అది. కానీ ఈయన్ని జాయిన్ చేస్తే వాస్తవంగా కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు, నానా రకాలుగా ఉన్నోళ్ళు, మూలుగులతో, ఏమండి, అరుపులతో, కేకలతో గందరగోళంగా ఉంటారు. వాస్తవంగా ఆ వార్డు అంతా రెగ్యులర్గా అలా ఉండేదే. కానీ ఈయన్ని జాయిన్ చేసిన తర్వాత ఈయన్ని చూడటానికి వస్తే ఈయన చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. కాలిరిగి కూడా చిరునవ్వుతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన్ని జాయిన్ చేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఆ వార్డులో చాలామంది పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ దెబ్బకి అంతకుముందు నర్సులకి విసుగు పుట్టేది. ఎందుకంటే ఎంత వాళ్ళకి సేవ చేసినా సణుగుతూ ఉండేవాళ్ళు, గొనుగుతూ ఉండేవాళ్ళు, కేకలేస్తూ ఉండేవాళ్ళు, అరుస్తూ ఉండేవాళ్ళు, మూలుగుతూ ఉండేవాళ్ళు, గందరగోళం చేస్తూ ఉండేవాళ్ళు బాధల్ని బట్టి. ఈయన జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఆ కేకల అరుపులు ఆగిపోతాయి. ఆ కేకల అరుపులు, గందరగోళాల, ఆ సణుగులు గొణుగులన్నీ ఆగిపోయి చిన్నగా ఒక్కొక్కరు సంతోషంగా నవ్వటం మొదలు పెడతారు, ఆనందంగా ఉండటం మొదలు పెడతారు, సంతోషంగా ఉండటం మొదలు పెడతారు. కారణం ఈ పెద్ద ఆయన. వాళ్ళతో పాటు ఈయనకే కాలు ఇరిగింది. లెక్క ప్రకారం వాళ్ళతో పాటు ఈయన మూలగాలి, ఈయన సనగాలి, ఈయన గొడగాలి, ఈయన కూడా కుయ్యో మొర్రో అని గందరగోళం చేయాలి. కానీ చేయట్లే. అరే, ఆయన ఉండగా మనం ఎందుకు ఉండకూడదని చిన్నగా ఆయనతో పలకరించి మాట్లాడి ఒక్కొక్కడు అందరూ సైలెంట్ అయిపోయారు. 2-3 రోజుల్లో ఆ వార్డు మొత్తం కూడా అరుపులు లేవు, సణుగులు లేవు, కేకలు లేవు. పైగా హాస్యోక్తులు వేసుకొని, జోకులు వేసుకొని ఒకడొకడు పిచ్చగా నవ్వుకుంటున్నారు. మామూలుగా నవ్వుకోవట్లే. నర్సులు ఉంటారు, వాళ్ళపైన హెడ్ నర్సు ఉంటారు కదా, వచ్చింది ఒకసారి. ఆ వార్డులో చూస్తే పిచ్చగా నవ్వుకుంటున్నారు. మామూలుగా మ్యాటర్స్, ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకోవటం, కొల్లు నవ్వుకోవటం. ఆమెకు డౌట్, సరే కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళ లేకపోతే అన్నీ బాగున్నోళ్ళ, వీళ్ళేంది ఇలా నవ్వుకుంటున్నారు? ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా అప్పుడేమో ఆ గోల, ఏ గోల, నా కాలు, నా చెయ్యో, నా గోడ అని వేశారు. ఇప్పుడేంది అన్నీ మర్చిపోయి తెగ నవ్వుతున్నారేంటి? మీ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఏమైనాయి? ఇలా మీరు తుళ్ళుతూ నవ్వుతున్నారు, కారణం ఏంటి అని అడిగితే వాళ్ళందరూ కలిసి ఆయనకి వెళ్ళి చూపించారు. ఊరికెళ్ళి జిమ్కి వెళ్ళి చూపించారు. ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏం పెద్దాయనా అని పలకరించింది. పోయి చక్కగా నవ్వుతా, ఏం తల్లి ఏంది అన్నాడు. ఏంది నువ్వు వచ్చి వెళ్ళని భలే మార్చి పడేసావే, ఏంటి నువ్వు వీళ్ళనేంది ఏడుపుల్లోంచి నవ్వుల్లోకి తీసుకొచ్చావు? ఏంటి నువ్వు ఇంత దెబ్బ తగిలి కాలు ఇరిగిపోయి కూడా నువ్వు ఇంత సంతోషంగా, ఇంత నవ్వుతా, ఇంత ఆనందంగా ఉంటానికి కారణం ఏంటని అడిగింది. కారణం ఏంటని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఇలా సంతోషంగా ఆనందంగా ఉంటానికి కారణం ఒక ఆయనమ్మ. ఒక ఆయన రోజు నా దగ్గరికి వస్తాడు, నన్ను పలకరిస్తాడు, ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతా. ఆ నవ్వు ఆయన పోయిన తర్వాత కూడా నాకు కంటిన్యూ అవుతుంది. నవ్వు ఆపుకుందామన్నా నాకు ఆగట్లేదమ్మా అన్నాడు. అప్పుడు ఆమంది, నీ దగ్గరికి ఎవరు వచ్చారు? నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను ఎంక్వైరీ చేస్తానే ఉన్నా, నీ తరపున ఒక్కళ్ళు రాలా, నీ గురించి ఒక్కళ్ళు కూడా వాకప్ చేయలే. ఎవరో ఒక ఆయన వస్తున్నాడని చెబుతున్నావు, నువ్వు నిజం చెప్పు అంది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను చెప్పేది నిజం తల్లి. ఎన్నింటికి వచ్చాడు? నాకు తెలియకుండా ఎట్లా వచ్చాడు? నేనే కదా అక్కడ మెయిన్లో ఉండేది, నాకు తెలియకుండా ఎట్లా వచ్చాడు? ఎన్నింటికి వచ్చాడు అంది. ఎన్నింటికి వచ్చాడు కాదు, రోజు వస్తున్నాడమ్మా, 12 గంటలకు వస్తాడు. కరెక్ట్గా 12 గంటలకు వస్తాడు. 12 గంటలకు వచ్చి నా మంచానికి దగ్గరగా నిలబడతాడు. దగ్గరగా నిలబడి ఏమంటాడో తెలుసా? జిమ్, నేను యేసును అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, నేను యేసును అంటాడు అని నవ్వుతాడు.
చాలాసేపు ఉంటాడు నా దగ్గరే, నవ్వుతాడు. ఏందో ఆయన నవ్వు చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఒకటే మాట్లాడతాడు, నేను యేసుని అంటాడు. జిమ్ ఎన్నింటికి వెళ్ళి చేస్తాడు ప్రార్థన? 12 గంటలకి వెళ్ళి ఏం చెబుతాడు? ప్రభువా నేను జిమ్ని. ఆ ప్రార్థన వినబడింది చూడు, అక్కడ ఆ ఒక్క మాటే వినబడింది చూడు. ఇప్పుడు తన దాసుడు గాయపరచబడితే ఆ గాయపరచబడిన ఆ దిక్కులేని వాని యొద్దకు వెళ్ళి నిలబడ్డాడండి. నిలబడి అంటాడు, జిమ్ నేను యేసును అని నవ్వుతాడంట. ఆయన నవ్వుతాడు, నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వుతాను, ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతాను, ఆయన నవ్వుతాడు. కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. నాకేం ఇక ఈ రోజంతా నవ్వే. పిల్లరా, ఆ నవ్వు వీళ్ళందరి మీద పనిచేస్తుందమ్మా. అందుకే నాకెవరు లేరేంటి, నాకున్నాడు, రోజు వస్తున్నాడు, నాతో పలకరిస్తున్నాడు, నన్ను పలకరిస్తున్నాడు. ఆయన పేరు యేసు. అందుకే నేను సంతోషంగా ఉంటా. అందుకే నేను ఏడిసి మూలిగి మొత్తుకొని సణిగి గొణిగి ఉండను. నా ఆనందాన్ని చూసి వీళ్ళు కూడా అలానే ఆనందంగా ఉంటున్నారమ్మా, అంతే అన్నాడట. మీకేం అర్థమైంది? 10 మంది సమాజంలో లేకపోతే 4 కలిగిన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ప్రభావం ఆ ఇంటి మీద, ఆ సమాజం మీద ఏ విధంగా ఉంటుంది? అసలు ఎలా ప్రభావితం చేస్తున్నాం మనం? ఏడుపుకి వాళ్ళని రేపుతున్నామా? ఆనందానికి వాళ్ళని రేపుతున్నామా? కలతకి వాళ్ళని రేపుతున్నామా? సంతోషానికి వాళ్ళని రేపుతున్నామా? చెరసాలలో, జైల్లో ఉండి ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అంటాడు, బంధకాల్లో ఉండి పత్రిక రాస్తూ అంటాడు, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయాన్ని గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మన దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించండి. సమస్తమునకు మించిన ఆయన జ్ఞానము, ఆయన సమాధానం మీ హృదయం యొక్క మీ తలంపులకు కావలి, మీ హృదయ తలంపులకు కావలి ఉంటుందన్నాడు. దేనిని గూర్చి చింతపడకండి. వాస్తవానికి జైల్లో ఉన్నోడిని గూర్చి మనం రాయాలా, చింతపడొద్దు బెయిల్ వచ్చిద్దిలే అని. కానీ లోపల ఉన్నోడు బయట వాళ్ళకి రాస్తున్నాడు, చింతపడకండి, కలత చెందకండి, దిగులు పడకండి. విశ్వాసం గలవారైతే, నిజంగా మీరు విశ్వాసం గలవారైతే, మీరు నిజంగా ఆయనను విశ్వసిస్తే ప్రభునందు ఆనందించండి. ఒకసారి కాదు, మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. దేని గూర్చి కూడా కలత చెందకండి, చింతపడకండి అని రాస్తున్నాడండి. ఒక సత్క్రైస్తవుడుగా నువ్వు ఉంటే, ఒక సత్క్రైస్తవురాలుగా నువ్వు ఉంటే, నీ ఇంటిని, నీ సమాజాన్ని సంతోషంతో నింపుతావు సోదరి, ఆనందంతో నింపుతావు, ధైర్యంతో నింపుతావు, విశ్వాసంతో నింపుతావు. ఎవరి ముఖాలు చూసినా వెలిగిపోతూ ఉంటాయి. ఎంతమంది ఉన్నారు ఇలాగా? నాకు తెలిసి చాలామంది ఇలా లేరు. తాము దిగులు పడి ఇతరులను దిగులు పెట్టడం, తాము కృంగిపోయి ఇతరులను కృంగదీయటం, తాము కలత చెంది ఇతరులను కలత పెట్టడం, తాము నిరాశలోకి వెళ్ళిపోయి ఇతరులను కూడా నిరాశలోనికి దిగజార్చటం. ఇది దేవుని పిల్లల లక్షణం కాదు, విశ్వాసుల లక్షణం కాదు. విశ్వాసం ఉన్న చోట కలత, వేదన, నిరాశ, దుఃఖానికి స్థానం లేదు. విశ్వాసం ఉన్న చోట కలత, వేదన, దుఃఖం, నిరాశ అనే వాటికి స్థానం లేదు. అవంటూ మనలో ఉన్నాయి అంటే, మనకు ఎదురవుతున్నాయి అంటే, మనలో విశ్వాసం చాలా దిగజారిన స్థితిలో ఉంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. సోదరా, నువ్వు విశ్వాసం గలవాడివేనా? అట్లయితే నీ కుటుంబం మొత్తం కలత చెందినా నువ్వు చక్కని చిరునవ్వుతో వాళ్ళందరినీ ధైర్యపరుస్తావు. భయపడవాకండి, మనం నమ్మినవాడు సజీవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. విశ్వాసం లేదా? విశ్వాసం లేదా? చేదైన అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు మనకు లేడా? మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చ
నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అయ్యా సౌల్ రాజా, అయ్యా సౌల్ రాజా, ఆ ఫిలిస్తీని గురించి మీ గుండెలు అవేనీయకండి. ఆ ఫిలిస్తీని నిమిత్తం మీరెవ్వరూ జడియకుడి. ఆ ఫిలిస్తీని గురించి మీ హృదయములో కలత చెందకండి. నేను వచ్చా, నా దేవుని బిడ్డగా నేను వచ్చా, నాకు ఛాన్స్ ఇవ్వండి, అయిపోతాడు. ఆ మాట అన్నాడు చూడు. ఆ ఫిలిస్తీని నిమిత్తము మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. చదువు వచనం చూపించి చదువు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 32వ వాక్యం. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మళ్ళీ మనసు, ఒకసారి చెప్పున్నాను రిఫరెన్స్, వాళ్ళు తీసుకుంటారు. 1 సమూయేలు 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదని దావీదు. నా ప్రియమైన కుటుంబమా, నా కుటుంబ సభ్యులారా, కన్నవారలారా, తోడబుట్టిన వారలారా, కట్టుకున్న వారలారా, ఇదిగో మనకు ఎదురైన ఈ శ్రమను బట్టి మన మనసు కృంగ నిమిత్తము లేదు. మీ మనసు కృంగ నిమిత్తము లేదు. ఎందుకంటే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన జీవము గల దేవుడైన యెహోవా మన పక్షముననున్నాడు. ఇంతగా ఇంకా ఇంత ఆపదైనా సరే దానిలో నుండి ఆయన మనల్ని కాపాడుటకు సమర్థుడు. మనం కృంగిపోతే బాధపడతాడు, మనం దిగులు పడితే బాధపడతాడు, మనం చింతపడితే బాధ ఫీల్ అవుతాడు ఆయన. మనం దిగులు పడి, నిరాశపడి, కృంగిపోయి, మనం ఇబ్బంది పడి ఆయన్ని అవమానపరుద్దామా? ఆయన్ని బాధ పెడదామా? మరి మనం ఏం చేస్తే సంతోషపడతాడు? ఆయన మీద మనం భారం వేసి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరెడు ఎక్కువ చేసుకొనగలడు? అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అంత సుందరంగా అలంకరించిన మీ తండ్రి మరి నిశ్చయంగా మీకును సమస్తము దయచేయును కదా. మీరు పువ్వుల కంటే, పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్టమే కదా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. హల్లెలూయా. ఒక విశ్వాసిగా, దేవుని అందలి భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి దీపం, నీ సమాజంలో ఉంటే నీ సమాజానికి నువ్వే దీపం. భయపడకండి, కృంగ నిమిత్తం లేదు. నా దేవుడున్నాడు, నేనున్నాను అనగలగాలి. అది క్రైస్తవుడంటే, అది క్రైస్తవుడంటే. దావీదు అన్నాడు ఇక్కడ, ఈ ఫిలిస్తీని నిమిత్తం ఎవ్వని మనసు కృంగ నిమిత్తం లేదు, వాని పని నేను చేస్తాను, నాకు దేవుడు తోడైనాడు, ఒక అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు.
ప్రియులరా, ఈరోజు తమ్ముడు, నీ మాటలను బట్టి నీ కుటుంబం విశ్వాసంలో బలపడిందా? నీ మాటలను బట్టి కృంగిన నీ కుటుంబం లేవనెత్తబడిందా? నా చెల్లి, నీ మాటల చేత నీ కుటుంబం ధైర్యం తెచ్చుకుంటుందా? కృంగిపోతుందా? కుటుంబంతో కలిసి నువ్వు కూడా ఏడుతున్నావా? ఏడవ నిమిత్తము లేదు, కృంగ నిమిత్తము లేదు. ఏమనాలి? సంతోషించండి ప్రభునందు. మరలా చెప్పుదును, సంతోషించి ఆనందించండి. ఎందుకంటే మనం దేవుని విశ్వసించిన వారం, విశ్వాసము గలవారం. మన దేవుడు సజీవుడు కాకపోతే మనం బాధపడాలి. మన దేవుడు ప్రేమ లేనివాడైతే బాధపడాలి. మన దేవుడు మన గురించి ఆలోచించని వాడైతే మనం కలత చెందాలి. మన దేవుడు సజీవుడే, ప్రేమ గలవాడే, మన గురించి చింత కలిగి ఉన్నానని మాట్లాడాడే. మరి అన్ని బాధ్యతలు ఆయన తీసుకొని ఉండగా మనం ఎందుకు నిరాశపడాలి? మనం ఎందుకు కలత చెందాలి? ఈ కలత, నిరాశ, నిస్పృహలను అసహించుకోవాలి. మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. మనం సంతోషంగా ఉండాలి. 10 మందిని కూడా సంతోషపెట్టే విధంగా అడుగులు వేయాలి. ఎవరిని బట్టి? దేవుణ్ణి చూపించి, ప్రభువుని చూపించి, రక్షకుణ్ణి చూపించి. అవసరమైతే కుటుంబమైన, సమాజమైన దేవుణ్ణి బట్టి ఉద్ధరించడానికి నువ్వే పూనుకోవాలి, నేనే పూనుకోవాలి, మనమే పూనుకోవాలి. ఏమన్నా అర్థమవుతుందా? సెగ దెబ్బకి మొత్తం పోతుందా? ఎంతమందికి అర్థమవుతుందో? రైట్. పాయింట్ నెంబర్ 1, నీ ప్రభావం ఉప్పు సారం వల్ల ఇతరుల మీద పడి వాళ్ళు కలతలోకి వెళ్తున్నారా, లేకపోతే కలత నుంచి విడుదల పొంది సంతోషంలోకి వస్తున్నారా? నేనైతే మనసారా ఎప్పుడు మీ ముఖాల్లో చిరునవ్వునే ఆశిస్తానండి. అంటే ఇప్పుడు ఎండ దెబ్బకి దిమ్మరగిపోయి, బిత్తరపోయి నవ్వు అనేది కనపట్లే. ఎవరికోళ్ళు ఎగశ్వాసం మీద ఉన్నారు. అర్థమవుతుంది నాకు. చల్లగా ఉంటే ఏదో నికిలిస్తారు, కానీ ఎండ వడగాలి దెబ్బకి కొక్కెర తగిలిన కోళ్ళలాగా సాధ్యమైనంత తొందరగా వదిలిపెట్టరా బాబా, మేము బయటపడతాం అన్నట్టుకునే మీ ఫేస్లు. ఇప్పుడు నవ్వారు చూశారు మీరు, క్లోజప్ యాడ్ ఇచ్చారు మొత్తం కలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చిరునవ్వు ఎప్పుడు మీ ముఖాల్లో చూడాలని ఆశిస్తాను నేను. ఎప్పుడు, ఎల్లప్పుడూ ధైర్యముగా, సంతోషముగా చూడండి. కాలు ఇరిగినా సరే వాయో వామ్మోని మూలుగులోనూ కాదు, ఆ స్థితిలో ఉండి కూడా నా ప్రభువు తెలియకనే జరిగిందా, ఆయనకే స్తోత్రం. సరే, ఏడితే ఏమైనా తగ్గిద్దా? మొత్తుకుంటే ఏమైనా తగ్గిద్దా? ఆయన అందరి విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తాను. దేవుని వాక్యంలో సుస్పష్టంగా చెప్పాడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మీరు చూస్తే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. 16వ వచనం మీరు చూడండి ఒకసారి. చూడగలిగితే ఇట్లా ఉండదు, చూడండి. ఎల్లప్పుడూ కూర్చొని ఏడవండి అన్నాడా? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. అది కాదు అసలు. మన ముఖంలో సంతోషమే ఇంటోళ్ళకి సగం బలం అండి. సమాజంలోని వ్యక్తులకు కూడా. నాకు నిజంగా చక్కని చిరునవ్వుతో ఉండేవాళ్ళు అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, టెన్షన్ పడరుగా, ఆందోళన పడరుగా, గందరగోళం గారుగా, ఫలానా సమస్య వచ్చిందా, ఓకే రాని, దానికి అంత చూద్దాంలే, దానికి ఈ సమస్య వచ్చిందా, సరే దానికి ఇట్లా చేద్దాంలే, ఏదో ఒకటి. ఏ సమస్యకి పరిష్కారం దొరలేదనుకో, అలేదా పరిష్కారం మనకు అర్థం కాలేదా, అయితే ఇబ్బంది లేదు, మనం ఏడవలసిన అవసరంలా దేవుని ముందు కూర్చుందాం పండి. అంతేగాని సమస్య వచ్చిందా అనుకుంటానే ఉంటా, రానే వచ్చింది, ఇంకా చేసేది ఉంది, మన కర్మ, మన దరిద్రం, ఇట్లాంటి డైలాగులు ఉండవు. అస్సలు పనికి మాలిన మాటలు మాట్లాడే ప్రసక్తే లేదు. కొంతమందిని చూస్తాను నేను, ఏదన్నారని చిరునవ్వుతో ఎదుర్కొంటారు, చిరునవ్వుతో, సంతోషంతో ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తిత్వం మనం సాధన చేయాలండి. ఇంటి వాళ్ళనైనా బయట వాళ్ళనైనా మనమంటూ ఉన్నామంటే ఒక భరోసా ఉండాలి. గుండె చెదిరినోడు మనల్ని పిలవాలి. గుండె చెదిరినోడు ఎవరిని పిలవాలి? ఫస్ట్ దేవుణ్ణి పిలవాలి, రెండవది దేవుని బిడ్డవైన నిన్ను దేవులు అడుకోవాలి. మరి చాలామంది వచ్చి శాలెమ్మని ఏడున్నాడు, శాలెమ్మని ఏడున్నాడా, శాలెమ్మని కావాలి. ఇదిగో ఈ అన్న ఉన్నాడమ్మా, ఈ అన్న కదా అన్న, ఏమమ్మా ఈయన మనిషి కదా,
అన్న చెప్పట్లేదా నాకంటే మంచి సేవకులని? ఈయన కూడా సేవకుడే, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన కాదు అన్నయ్య, అన్నయ్యతో మాట్లాడాలి, ఇప్పుడు ఏం లేదు, నేను కనపడి అది ఏం కాదులే అంటే చాలిక. నేను కనపడాలి, నేను కనపడితే నేను ముందేం మాట్లాడతానో వాళ్ళకి తెలుసు. బాగా గుండె చెదిరి వస్తారు దిగులతో, ఇట్టంట అనుకుంటూ వస్తారు. నేనంట ఎవడు చెప్పాడంట. ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పలేదుగా, దేవుడు చెప్పలేదుగా, మరి ఎందుకు అట్ట అయిపోయా? ఇంతకంటే గొప్పవి వచ్చినాయి తీసేశాడు దేవుడు. దీనికి ఏంది ఎంత కంగారు పడుతున్నాయింది? ఆ ముఖం ఏంది అట్ట పెట్టేసింది? ముందు ప్రశాంతంగా ఉండు, ముందు ఆ దడ తగ్గించుకో, ముందు కాస్త నవ్వు ముందు అని ఏదో ఒక మాటను ముందు మనిషిని. లేకపోతే వాళ్ళ టెన్షన్ ఉంటే నాకు టెన్షన్ వచ్చింది. అది కాదు, దావీదు అంటున్నాడు వాళ్ళు గుండె చేతులు వస్తారు అనుకో. నేను ఫస్ట్ మాట ఏమంటాను తెలుసా? ఎవరు నువ్వు దెబ్బతింటావు అని చెప్పింది ఎవరు? నేను గ్యారెంటీ ఇస్తా, గొంతు పీసుకున్నావు రావు అని చెబుతాను. గొంతు పీసుకున్నా నువ్వు చావు అంతే. ధైర్యం. మన దేవుడెవరు? గుండె చెదరిన వారిని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ. ప్రభావితం చేయాలి బిడ్డలారా. పరిశుద్ధాత్మ సంబంధులం మనం, లోక సంబంధులమా? మళ్ళీ ఎవరున్నారు? నేను అంటాను, నాకు ఈ రిపోర్ట్ వచ్చిందంటే నేను ధైర్యం గొంతు పీసుకున్నాను చావు అని చెబుతాను. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి చెబుతాను నేను. నా ప్రార్థన నా తండ్రి వింటాడు. అవసరమైతే ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి తక్షణమే ఆ రిపోర్ట్ మారేటట్టు చేస్తాడు. నేను వేడుకుంటాగా, నేను అడుగుతాగా, ఆ రిపోర్ట్ మారుస్తాడుగా. ఎంతమందికి మార్చలా? ఓ క్యాన్సర్ ఉందని రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ లేదని వచ్చింది. హెచ్ఐవి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, లేదని వచ్చింది. రకరకాల జబ్బులు ఉన్నాయని వచ్చినాయి, లేవని కూడా వచ్చినాయి. నా తండ్రి తీసుకోవాలంటే అది వేరే సంగతి. నా తండ్రి నిన్ను బ్రతకనిచ్చి ఉంచాలి అనుకుంటే 100 రిపోర్ట్లైనా మార్చి మళ్ళీ తిరగరాపించడు, చేయడు. నమ్మదగిన వాడైతే హల్లెలూయా చేస్తాడు ఆయన. అది నాకు ఎందుకు చూశాను కాబట్టి నా ధైర్యం. అందుకే ఏడుపు కొట్టేవాళ్ళని నా దగ్గర ఉంచుకోను నేను. ఈ నిరాశ, నిస్పృహ, దిగజారిపోయే మాటలు ఇంత తేడా రంగన అయిపోయింది. అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అనే రకాలు ఉంటారు కొంతమంది. వాళ్ళ దెబ్బకి మనకు లో బీపీ వచ్చింది. అర్జెంటుగా వాళ్ళకి దండం పెట్టి అవసరమైతే డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని బాగా ఎడంగా ఉంచాలి, వాళ్ళని బాగా దూరంగా ఉంచాలి. వాళ్ళ దగ్గర ఉంటే మనకు వస్తాయి స్ట్రోకులు. ఈ నీరసం రోగులు ఉండకూడదు మన దగ్గర. ఉంటే మనల్ని మళ్ళీ గాయేస్తారు. మన సహవాసం చేసినా కూడా ఎట్లాంటి వాళ్ళతో చేయాలంటే గుండె చెదరగొట్టే వాళ్ళు కాదు, గుండె చెదరిన వారిని ఆదరించేటువంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. కృంగిన వేళలో ఇంకా చాలే, తెలుసు పాట మీకు. దేవునికి స్తోత్రం. సో పాయింట్ నెంబర్ 1, దుఃఖపడుతున్న వారిని సంతోషపెట్టే వారముగా, కృంగిన వారిని లేవనెత్తే వారముగా మనం తయారు కావాలి. రెండవది, శామ్యూయల్ మోరిస్ అనే దైవజనుడి గురించి ఎంతమంది విన్నారు మీరు? శామ్యూయల్ మోరిస్ 25 సంవత్సరాల ప్రాయంలోనే తన సేవను ముగించినటువంటి భక్తిపరుడు. ఓడలో ప్రయాణం చేస్తాడండి. తానున్న ప్రాంతం నుండి 6 నెలలు, 3 నుంచి 6 నెలల ప్రయాణం ఓడలో. మీకు ఆ బుక్స్ స్టాల్లో పెట్టి ఉంచాను, ఉన్నాయో లేవో మరి మహారాజులు. శామ్యూయల్ మోరిస్ లైఫ్ చదవండి, భలే ఉంటుంది.
నీగ్రో, అతను దక్షిణాఫ్రికా నీగ్రో. స్టీఫెన్ మెరిట్ అనేటువంటి దైవజనుడి దగ్గర పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవడానికి ఓడలో తానున్న ప్రదేశం నుండి కొన్ని నెలలు ప్రయాణం చేసి అమెరికా చేరతాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. స్టీఫెన్ మెరిట్ అనేటువంటి దైవజనుడు ఆయన్ని కలుసుకోవడానికి చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఆ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఈ అబ్బాయి ఒక 17-18 సంవత్సరాలు, 17-18 ఏళ్ళ వయసోడు. కానీ దేవుణ్ణి కలుసుకున్నాడు. దేవుని బిడ్డ. భలే ఉంటుంది స్టోరీ. చదవాలి మీరు చదవాలి. మీరు బైబిలే సరిగా చదవరు, ఇంకా భక్తుల పుస్తకాలు ఏం చదువుతారు మీరు? సెల్ ఫోన్ చూసుకొని సరిపోతుంది పొద్దుగూకులు. పొద్దున అదే చెప్పాను, ఇంటికి పోయినాక ఫస్ట్ ప్రసంగం కూడా వినండి. అదిగో అతను శామ్యుయల్ మోరిస్. ప్రియులారా, అడవుల్లో ఉండేటువంటి క్రూ అనే తెగకు చెందినటువంటి వ్యక్తి ఆయన. ఓడలో ప్రయాణం చేసేటప్పుడు పాపం నీగ్రో కదా, నల్ల పిల్లవాడు కదా, ఓడలో ఉన్న వాళ్ళందరూ అతని చీపుగా చూస్తారు. ప్రయాణానికి పైసలుండవు. ఓడ నాయకుడితో అంటాడు, మీ ఓడలో నన్ను అమెరికా తీసుకెళ్ళమని మీరు తీసుకెళ్తారని దేవుడు చెప్పాడు నాకు అంటాడు. ఏందిరా తీసుకెళ్లేదని నెడతాడు. పాపం మళ్ళా అతను లైన్లోకి వచ్చిందాక అక్కడే ఉంటాడు. నా తండ్రి మాట్లాడాడు నాతో, మీరు తీసుకెళ్తారని చెప్పాడు అని నిలబడతాడు. ఎవడ్రా వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకొని ఆ ఓడలో ఏమేమి అవసరాలు ఉన్నాయో ఎంక్వైరీ చేస్తాడు. పనివారు తక్కువ మంది ఉన్నారన్న సంగతి వచ్చింది అతనికి. అప్పుడు వానికి ఆలోచన వచ్చింది, ఈ నల్ల పిల్లోడు వీడు అన్ని పనులు బాగా చేసేటట్టున్నాడు, రేయ్ రా, నీ దేవుడు చెప్పింది నిజమేదా, ఓడలో పని చేయాలి, మరి అమెరికా వరకు తీసుకెళ్తాను, నీ నెల కాలం పట్టిద్ది, నీ దగ్గర టికెట్ డబ్బులు లేవు కాబట్టి మేము ఏ పని చెబితే ఆ పని చేయాలి, చేస్తావా? ఓ చేస్తాను. ఎక్కించుకుంటాడు ఓడలో. దుర్మార్గులు ఉండే ఓడాది, మామూలు దుర్మార్గులు కాదు. ఎందుకంటే రకరకాల దేశాలకు చెందిన వ్యక్తులు ప్రయాణం చేస్తారు ఆ ఓడలో. ఆ ఓడలో శామ్యుయల్ మోరిస్ ప్రయాణం ఇంచుమించు 3 నుంచి 6 నెలల కాలం జరిగింది. లోపల ఏమేం జరిగినాయో మీరు ఆ బుక్ తీసుకొని చదవండి. కానీ ఓడ ఈ దరి నుంచి ఆ దరికి చేరేటప్పటికి ఓడ మొత్తం కలిసి ఒక సంఘం అయింది. మళ్ళా 17-18 ఏళ్ల పిల్లవాడే శామ్యుయల్ మోరిస్. ఓడలో ఉన్నోళ్ళందరూ దేవుని బిడ్డలైపోతారు. ఏం లేదు, దేవుని భక్తి, దేవుని ప్రేమ, దేవుని ప్రభావాన్ని ఆ చిన్నవాడి ద్వారా గుర్తిస్తారండి. దుర్మార్గులైన మనుషులు ఈ ఓడల మీద పోయేటప్పుడు అప్పటి రోజుల్లో యుద్ధాలు జరిగాయి. ఒకళ్ళొకళ్ళు కాల్చుకు చంపుకుంటారు. దుర్మార్గులు ఉంటారు. శామ్యుయల్ మోరిస్ని భయంకరంగా ద్వేషించేవాడు ఒకడు ఉంటాడు. పాపం శామ్యుయల్ మోరిస్ కనపడితే ఎగిరి కాలుతోనే కొడతాడు అతను. అలాంటి వాడు శామ్యుయల్ మోరిస్ కనపడితే కొడతాడు అతను, కాలుతో కొడతాడు. నల్ల పిల్లోడు కదా, అసహ్యం. అయినా ఏమనడు, పక్కకు పోయి ఏడ్చుకుంటాడు, దేవునికి స్తోత్రం చెప్పుకుంటాడు. అతనికి ఏ కీడు కానియొద్దు అంటాడు. అతను భయంకరమైన విషజ్వరానికి గురవుతాడు. అతను ఆ ఓడలో ఇతన్ని భయంకరంగా కొట్టేవాడు విషజ్వరానికి గురవుతాడు. వాడికి ఎన్ని మందులు వేసినా తగ్గదది, చావుకు సిద్ధమవుతాడు, బాగా దారుణంగా అయిపోతాడు. ఒకసారి ఈయన వెళ్తాడు అక్కడికి, వాని గది దగ్గరికి. తెలుసుకొని ఇట్లా చావు సిద్ధమైపోయాడు, డేంజర్ కండిషన్లో ఉన్నాడని వెళ్ళి అడుగుతాడు, నీకు చాలా ఇబ్బందిగా ఉంది, నీకు చాలా జ్వరంగా ఉంది, చాలా డేంజర్గా ఉన్నావు నువ్వు, నీకోసం నేను నా తండ్రిని అడిగేదా అంటాడు. ఎగిరి తనడానికి ఇప్పుడు కాళ్ళు లేసే పరిస్థితి లేదు వాడికి. అటు పేషెంట్ అయిపోయాడు, చావుకు సిద్ధమై ఉన్నాడు. గట్టిగా కేక వేస్తాడు, పోరా అని. ఎందుకంటే ఈ నీగ్రో అబ్బాయిని చూస్తే అసహ్యం వాడికి. మళ్ళీ ఇంకా దిగజారిపోతాడు. పాపం మళ్ళా పోతాడు.
ఈసారి కన్నీరు గారుస్తూ అడుగుతాడు, నేను నీ కోసం తండ్రిని అడుగుతాను, లేకపోతే నువ్వు చచ్చిపోయేటట్టున్నావు అని అడుగుతాడు. అప్పుడు వాడు మౌనం అయిపోతాడు. సరే అడుగు అంటాడు. అప్పుడు వెళ్ళి వాని పడక దగ్గర మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. ఎవరిని? కాలుతో కొట్టినోడిని బాగు చేయమని. ఎగిరెగిరి కాలుతో 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 తన్నినోడిని పిస్తోల్ తీసుకొచ్చి కణత దగ్గర పెట్టి చాలాసార్లు భయపెట్టినోడిని చావనివద్దు, బ్రతికించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన ముగించగానే అన్ని రోజులు వాడిని పట్టిన జ్వరం ఒక దెబ్బకు వదిలిపోయింది. విపరీతంగా వేడితో కాలిపోయే ఆ జ్వరం ఒకసారిగా చల్లబడిపోయింది బాడీ. వాడికి శక్తి వచ్చింది, బ్రతుకుతాడు. సచ్చేవాడు బ్రతుకుతాడు. ఆ దుర్మార్గుడు బ్రతికి అప్పటి నుంచి ఏమవుతాడు తెలుసా? పోయి ఓడ మొత్తం తిరిగి వార్నింగ్ ఇస్తాడు. ఎవడైనా వీడిని ముట్టారా, వీడిని కొట్టారా, ఇదిగో చంపి పడేస్తాను వార్నింగ్ ఇస్తాడు. అంటే శామ్యూయల్ మోరిస్ని టార్చర్ చేసినోడే బాడీ గార్డ్గా మారిపోతాడు. మొదటి మార్పు వానితోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే అంత దుర్మార్గం చేసిన వాడిని బతికించమని దేవుణ్ణి కన్నీరుగా అడగటం వాడి గుండె గదిలిపోయింది. వాడు అడుగుతాడు, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ఎవరో చెప్పంటాడు. నేను సామాన్య మానవుడినే, మనిషినే అంటాడు. నువ్వు సామాన్యుడు కాదు, నా కోసం వచ్చిన దేవదూతరా, నువ్వు నన్ను బతికించినోడివి అని గుండె కదిలి మారిపోతాడు. రెండవ పాయింట్ ఏంటంటే ప్రియులారా, మనం ఎవరితో అయితే సహవాసం చేస్తామో వారిని క్రీస్తు కొరకు ప్రభావితం చేయగలిగి ఉండాలి. అది క్రైస్తవుడు. మనం ఒక సమాజంలో ఉన్నామంటే కొంతైనా సమాజం మీద మన ఎఫెక్టు, దేవుని ప్రభావం పడాలి. దేవుని ప్రభావం సమాజం మీదకి వచ్చే ఒక వాహకంలాగా మనం పనిచేయాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి మహారాజులు. దేవుని ప్రభావం సమాజం మీదకి రావటానికి ఒక వాహకంలాగా మనం పనిచేయాలి ప్రియులారా. నేను అదే నిర్ణయించుకున్నా. కొద్ది గొప్ప మీ దగ్గరికి దేవుని ప్రభావం వచ్చింది అంటే ఏదో మధ్యలో నన్ను ఒక వాహకంలాగా వాడుకున్నాడా లేదా యేసయ్య? ఈ వాహకాన్ని అట్ట తీసి పక్కన పెట్టి చూడు. షాలేం రాజు అనేవాడిని కాస్త పక్కన పెట్టి చూడు. అందరికీ కాకపోయినా కొందరికైనా ఉపయోగపడ్డా కదండి. ఏమండి, ఫ్యాన్ ఆగిపోయింది. ఎట్టాంటి ఎందుకు పనికి వస్తారా? దేవునికి స్తోత్రం. ఆహా రైట్, ఇంకోటి వచ్చింది. ఏమండి, అది ఎంతసేపు ఉంటుందో చూద్దాం. రెండో పాయింట్ చెప్తున్నాను. ఏంటది? సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా. గుర్తుపెట్టుకో, ఒక సమాజాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు, ఒక సమాజాన్ని దేవుడు దీవించాలనుకున్నప్పుడు, ఒక కుటుంబాన్ని దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు ముందు ఆ సమాజంలోంచి, ఆ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని ఫస్ట్ దేవుడు పట్టుకుంటాడు. ఒక పర్సనే, ఒక వ్యక్తే. ఆ ఒక వ్యక్తిని వాహకంగా ఉపయోగించి ఆ ఇంటిని, ఆ సమాజాన్ని, ఆ ప్రదేశాన్ని ప్రభావితం చేస్తాడు నా దేవుడు. యాకోబు ఇంటిని రక్షించాలనుకున్నాడు, యోసేపును పట్టుకున్నాడు. యోసేపుని బ్లెస్ చేశాడు. యాకోబు ఇంటిని, ఐగుప్తుని, ఇంకా కనానుని కూడా కాపాడాడు కరువు కాలంలో. యోసేపే లేకపోతే ఐగుప్తీలు మొత్తం చచ్చి ఉండేవాళ్ళు 7 ఏళ్ల కరువు కాలంలో. సో వాళ్ళందరినీ కాపాడాలనుకున్నాడు, అందుకే ఒకడిని ఎంపిక చేశాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని రక్షించాలనుకున్నాడు, ఒక మోషేని లేవనెత్తాడు. వాళ్ళల్లో నుంచి ఒకరిని లేవనెత్తాడు. తమ్ముడు, నీ సమాజాన్ని ప్రభావితం చేయడానికి దేవునికి నువ్వే కావాలి, నువ్వే కావాలి చెల్లి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. శామ్యూయల్ మోరిస్ ఓడెక్కాడు. ఓడెక్కినప్పుడు మొత్తం దుర్మార్గులే, గంజాయి, డ్రగ్స్, అన్ని రకాలు తీసుకునే వ్యక్తులు. ఓడ ఈ దరి నుంచి ఆ దరికి 6 నెలల కాలంలో ఓడ మొత్తం కలిసి ప్రార్థన చేసుకొని, ఆరాధన చేసుకొని, మళ్ళీ ఒక భాష కాదు, రకరకాల భాషలోళ్ళు మొత్తం కలిసి పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి మొత్తం కలిసి దేవుని మహిమపరిచి, శామ్యూయల్ మోరిస్ అమెరికా సమీపంలో ఓడ దిగుతుంటే మొత్తం ఏడుస్తారు. దుర్మార్గులు మొత్తం మారిపోయి ఆయన ఓడ దించేటప్పుడు మొత్తం ఏడుస్తారు. మీరు చదవాలి, భక్తుల పుస్తకాలు చదవాలి. నేను ఏ పుస్తకం కూడా చెప్తున్నా, శామ్యూయల్ మోరిస్ జీవిత చరిత్ర చదవండి. నన్ను చాలా ప్రభావితం చేసింది ఆ పుస్తకం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నంబర్ 1, కృంగిన వారిని లేవనెత్తే ఉపసారం కలిగి ఉండాలి మనం. దుఃఖపడే వారిని ఆనందానికి రేపేవారమై, సంతోషానికి రేపేవారమై తయారు కావాలి. ఒకటి. రెండవది చెడిపోయిన వారిని దేవుని నీతిని అనుసరించి బ్రతకడానికి రేపాలి. అలా జరగటానికి ముందు దేవుని ప్రేమను క్రియల్లో మనం చూపాలి. జిమ్ తానికే కాలు ఇరిగింది, కానీ మిగిలిన వాళ్ళందరినీ నవ్వించి తాను నవ్వాడు. శామ్యుయల్ మోరిస్ తనకు భయంకరమైన ఇబ్బంది ఉంది, అయినా సరే ఎదుటివాడి క్షేమం కోసం ప్రార్థించి వాని మార్పుతో మొత్తం ఓడంతటి మార్పుకు దారితీశాడు. అంతటితో అయిపోల. రెండో విషయం చెప్పాను. ఏంటది? సమాజాన్ని రక్షణలోనికి నడిపించాలి. నువ్వంటూ ఆ సమాజంలో ఉన్నావంటే సమాజ ప్రభావం నీ మీద పట్టం కాదు, నీ ప్రభావం అది. శామ్యుయల్ మోరిసు ఆ దరిద్రుల మధ్య అతను చెడిపోయాడా, లేకపోతే ఆ చెడిపోయిన వాళ్ళని అతను బాగు చేశాడా? ఎవరి ప్రభావం ఎవరి మీద పడింది? యోసేపు ప్రభావం ఐగుప్తు మీద పడిందా? ఐగుప్తు ప్రభావం యోసేపు మీద పడిందా? యోసేపు ప్రభావమే ఐగుప్తు మీద పడింది. దానియేలు ప్రభావం బబులోను మీద పడింది. శామ్యుయల్ మోరిస్ ప్రభావం ఓడ మొత్తం మీద పడింది. ఓడ అంటే చిన్నగా ఉండదండి, ఒక కొద్దిపాటి ఊరులాగా ఉంటుంది అది. ఓడ పెద్దది కదా. ఓడలోనే ఉజ్జీవాన్ని తగిలించాడంటే ఊహించండి. అబద్ధం కాదు, మళ్ళా నిజం, అది నగ్న సత్యం, వాస్తవిక చరిత్ర అది. మూడవది, ఇదే శామ్యుయల్ మోరిస్ స్టీఫెన్ మెరిట్ అని ఆయన దగ్గరికి చేరినప్పుడు, ఆ భక్తుల జీవితంలోంచి చెప్తున్నాను ఈరోజు మీకు, బైబిల్లోంచి కాదు, బైబిల్ చూసి బలపడిన భక్తుల జీవితంలోంచి ఈరోజు మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. మూడవది, శామ్యుయల్ మోరిస్ స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరికి చేరతాడు. వాళ్ళేమో తెల్లోళ్ళు, ఈయనేమో ఒరిజినల్ నీగ్రో, మంచి బ్రాండెడ్ సరుకు, నల్లగా ఉంటాడు, ఏమిగా ఇక డౌట్ ఉండదు అన్నమాట, అంత నలుపు. స్టీఫెన్ మెరిట్ గారు శామ్యుయల్ మోరిస్ని తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తన భార్యతో ఏమంటాడో తెలుసా? భార్య ఒప్పుకుంటుందో ఒప్పుకోదని ముందే చెప్తాడు. ఏమన్నా తెలుసా? వైఫ్, మన ఇంటికి ఈరోజు ఒక నల్ల దేవదూత వచ్చాడు అంటాడు. తెల్ల దేవదూత కాదు, దేవదూత అంటే తెల్లగా ఉంటాడు, కానీ మన ఇంటికి వచ్చిన దూత నల్ల దూత, కానీ దేవదూతే అంటాడు. ప్రార్థనా పరుడండి శామ్యుయల్ మోరిస్. ఓ చోట కూటం జరుగుతూ ఉంటుంది ఓ చోట అమెరికాలోనే. వాళ్ళందరూ కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు గమనిస్తాడు, ఎవ్వరు పట్టించుకోరు, ఎవడు పనిలో వాళ్ళు ఉంటారు, మళ్ళీ మొత్తం మందిరంలోనే ఉంటారు. శామ్యుయల్ మోరిస్ గారు చూస్తాడు. ఒక ఆదివారపు ఆరాధనకు పోతాడన్నమాట. ఆయన వెళ్ళి చూస్తాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. ఈ ప్రజలకు చెప్పడానికి ఒక మాట ఉంది నా దగ్గర, మీరు అవకాశం ఇస్తే నేను వారితో ఆ మాట పంచుకుంటాను అంటాడు. సహజంగా కొత్త వ్యక్తికి ఎవరైనా మైక్ ఇస్తారా? డౌట్ పడతారు. కానీ వాళ్ళు ముందే వినని రకాలు కదా, ఆ కూర్చున్న విశ్వాసులు వినని రకాలు కదా, మొండి మనుషులు కదా. ఎవరు బాబా, ఇంత సీనియర్ని నేను చెబుతుంటేనే వీళ్ళు ఎవడు పట్టించుకోవట్లా, ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు, నువ్వు నీగ్రోవి, నువ్వు చెబితే వింటారా వీళ్ళు? సరే, కానీ నీ ఆనందం ఎందుకు కాదనాలి? నువ్వు ఈరోజు ఏదో కొత్తగా వచ్చినట్టున్నావు, సరే రా అని ఆయనకి సమయం ఇచ్చి కొంచెం అక్కడ నిలబడి చిన్నగా ఆయన ప్రార్థన చేస్తాను అంటాడు. వాళ్ళందరికీ వందనాలు చెప్పి ప్రార్థన చేస్తానని మోకాళ్ళుని ఆ మైక్ ముందు ప్రార్థన చేస్తా మొదలు పెడతాడండి. ఆయన ప్రార్థన మొదలు పెడతాడు. ఆ ప్రార్థన స్టార్ట్ చేశాడు కదా, తర్వాత చెప్తాడులే, చెప్పాలనుకున్నది ఏదో అనుకొని ఈయన చిన్నగా అక్కడి నుంచి కదిలి ఆయన కూర్చునేటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చి కూర్చుంటాడండి.
కూర్చొని జనంకి వెళ్ళి చూస్తే అంతకుముందు ఇతను మాట్లాడుతున్నప్పుడు ఎవడో పట్టించుకొని వాళ్ళు మొత్తం మోకాళ్ళ మీదకి వచ్చి ఉంటారు. మొత్తం మోకాళ్ళ మీదకి వచ్చి 2 కళ్ళల్లోంచి కన్నీళ్లు గారుతాయి. క్షణాలలో జరిగిన మార్పది. అంటే ఏం జరిగిందో తెలుసా? దైవజనుడు చిన్నవాడు శామ్యూయల్ మోరిస్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో, ప్రార్థన మొదలుపెట్టాడో, వెంటనే పరిశుద్ధాత్మ స్పందించటం మొదలుపెట్టాడు. కూర్చున్న వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డప్పుడు ఫస్ట్ ఏం జరిగిద్దో మీకు తెలుసా? మనుషులు పాపముల విషయమై ఒప్పించబడతారు. ఎప్పుడైతే శామ్యూయల్ మోరిస్ వెళ్ళి మోకాళ్ళుని ప్రభువా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, 4-5 మాటలు ఆ ప్రార్థనలో ఎత్తాడో, విన్నవారి గుండెలు బ్రద్దలైపోయాయి. మోకాళ్ళ మీదకి వచ్చి పడి ఏడవటం మొదలుపెట్టారు. అంటే అప్పటిదాకా భక్తిహీనముగా ఉన్న వారిని పశ్చాత్తాపంలోనికి, దేవుని భక్తిలోనికి తిప్పాడండి. ఎడి తిప్పాడు? భక్తిలోనికి తిప్పాడు. ఎవరు తిప్పారు? ఈ భక్తుడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ తిప్పాడు. ఈ ఒక్క చోటే కాదు, ఒక సండే స్కూల్లో అంతే జరిగిద్ది, ఓ చర్చిలో అంతే జరిగిద్ది, ఎక్కడికన్నా పోనీ అంతే. ఆయన ఎలాంటి మనిషి అంటే, ఓ చోట ఆయన జాయిన్ అవుతున్నప్పుడు, అయ్యా మీకు ఏ గది కేటాయించమంటారని అడిగితే, ఎవ్వరూ ఇష్టపడని, ఎవరు వాడుకొని గది ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ నాకంటాడు. దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వాడి వ్యక్తిత్వమే వ్యక్తిత్వం అండి. 3వ విషయం, బలహీనపడిన వారిని భక్తికి రేపేటువంటి వ్యక్తులమై ఉండాలి. చెడిపోయిన వారిని మంచిగా మార్చటమే కాదు, దుఃఖపడుతున్న వారిని ఆనందానికి మార్చటమే కాదు, భక్తిలో బలహీనపడిన వారిని తిరిగి భక్తిలోనికి రేపేవారమై ఉండాలి. మనం ఏం చేసేవారమై ఉండాలి? ఏం చేసేవారమై ఉండాలి? చెప్పండి. దేనికి రేపేవారమై? కొంతమంది పాపానికి రేపుతారు, కొంతమంది కోపానికి రేపుతారు, రకరకాలుగా రేపుతారు. కానీ నువ్వు ఉప్పు సారం కలిగిన నువ్వు దేవుని అందల భయభక్తులకి, దేవుని అందలి భయభక్తులకి, భక్తికి రేపేటట్టు ఉండాలి. కూర్చొని పనికిమాలిన పోస్కోల్ మీటింగులు కాదు. నువ్వు వచ్చావు నలుగురు మధ్యలో కంటే మోకాళ్ళు వేయాలి వాళ్ళు, లేదా బైబిల్ అన్నది ఇవ్వాలి. బైబిల్ అన్నది ఇవ్వాలి తమ్ముడో, లేకపోతే మోకాళ్ళు అన్న వేయాలి. పనికి మళ్ళీ పోసుకోలు కబుర్లకు స్థానం ఇవ్వకూడదు. శామ్యూయల్ మోరిస్ అంతే, ఎక్కడికి పోయినా సరే సచ్చినట్టు మోకాళ్ళు వేయాల్సిందే వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆటోమేటిక్గా సాష్టంగా పడిపోతారు. అందుకే అట్లాంటి భక్తి. ఫైనల్లో ఇంకొక అనుభవం గుర్తు చేసి ముగిస్తాను నేను. స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరికి ఎందుకు పోయాడు ఆయన? పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవటానికి పోయాడు. ఆయన పరిశుద్ధాత్మని గురించి సబ్జెక్ట్ చెప్తాడని ఎవరో చెబితే పాపం అంత కష్టపడిపోయాడు అక్కడికి. ఓ సమాధి కార్యక్రమం వచ్చింది స్టీఫెన్ మెరిట్ గారికి, సేవకుడు ఆయన. శామ్యూయల్, ఓ సమాధి కార్యక్రమం వెళ్దామా అంటాడు. గుర్రబండిలో. వస్తానండి అంటాడు. ఇద్దరు కలిసి గుర్రబండి ఎక్కుతారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ తెల్లోళ్ళే ఇంకొక ఇద్దరు ఆ గుర్రబండిలో ఎక్కాలి, సేవకులు. వాళ్ళు గుర్రబండి ఎక్కబోతా ఆ బండిలో ఈ నీగురు అబ్బాయిని చూసి ఒక అడుగు వెనక్కేస్తారు. ఎందుకంటే నీగురులతో వాళ్ళు సాంగత్యం చేయరు. నీగురోల్ని తెల్లవాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తారు. అలాంటి అంటరాని కుర్రవాడిని స్టీఫెన్ మెరిట్ గారు బండి ఎక్కించుకొని రావటం వాళ్ళకి కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. వాళ్ళు సేవకులే మళ్ళీ. తమ్ముడు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? వాళ్ళు సేవకులే మళ్ళీ. ఆయన అబ్జర్వ్ చేస్తాడు, ఎక్కుతారా ఎక్కరా అని. స్టీఫెన్ మెరిట్ గారు అంటారు, ఏంటి ఆగారు? ఆయన కూడా మనతోటి పరిచారకుడే, ఎక్కండి, అతను కూడా వస్తున్నాడు సమాధి కార్యక్రమానికి అంటారు. సరే, ఆయన ఫీల్ అవుతాడేమో ఎక్కుతారు. నలుగురు కలిసి ఆ బండిలో వెళ్తుంటారు. ఇక స్టీఫెన్ మెరిట్ గారు ఆయనకి, శామ్యూయల్, అది హై స్కూల్, ఇది మండల ఆఫీస్,
ఇది ఆ పార్కు, ఇది ఈ పార్కు, ఇది ఆ గార్డెన్, ఇది ఈ గార్డెన్ అని అన్ని దారి పొడుగున చూపించుకుంటూ వస్తాడు. కాసేపు చూసి ఆయన ఒక మాట అంటాడు, శామ్యుయల్ మోరిస్ గారు, స్టీఫెన్ గారు మీరు ఎప్పుడైనా గుర్రబండిలో ప్రార్థన చేశారా అంటాడు. నేను ఇంట్లో చేసుకుంటాను, ఎక్కడన్నా వేరే ప్రదేశాల్లో చేసుకుంటాను, గుర్రబండ్లు ఇంతవరకు చేయలేదు శామ్యుయల్ అంటాడు. చేద్దామా అంటాడు. చేద్దాం, ప్రార్థనేగా, ఓకే. అప్పుడు ఈ శామ్యుయల్ మోరిస్ కూడా మోకాళ్ళు వేస్తాడు. వాళ్ళిద్దరు చూస్తుంటారు. మోకాళ్ళుని ప్రార్థనలు అంటాడు, ప్రభువా ఇంత 6 నెలలు ఓడలో కష్టపడి ఇన్ని బాధలు పడి నేను వచ్చింది అమెరికాలో కార్యాలయాలు చూడటానికి కాదయ్యా, పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవడానికని నీ దాసునికి బయలుపరచు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. స్టీఫెన్ మెరిట్ గారికి సౌండ్ ఉండదు. ఆయన ప్రార్థన చేస్తే ఏడుస్తాడు. ఆయన వచ్చిన సేవకులు కూడా దుఃఖపడతారు. మొత్తం అందరి మీదికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అందరూ ఒక్కసారిగా సరిచేయబడతారు. సరిచేయబడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సమాధి కార్యక్రమానికి. సహజంగా సమాధి కార్యక్రమానికి అందరూ ఏడుస్తూ ఉంటారు కదా. ఈయన వెళ్ళి అక్కడ దిగగానే క్లైమేట్ మారిపోయిందండి అక్కడ. అది ఒక సమాధి కార్యక్రమంలా జరగదు కాదు, అది పెళ్లి కార్యక్రమంలాగా అయిపోయింది ఆ కార్యక్రమం. ఇదంతా రియల్. అంటే ఏడ్చే వారి మధ్యకి ఈయన వెళ్ళినప్పుడు ఆ ఏడుపు ఆనందంగా మారిపోయింది. నిజంగా ఒక మనిషిని దేవుడు ఇలా చేయగలడా? ఎందుకు చేయలేడు? అసలు ఒక మనిషి కాదు, ప్రతి క్రైస్తవుడు అలా మండాలనేదే దేవుని కోరికే. ఇంకెంత మించి ఏం చెప్పదలుచుకోలేదండి నేను. 4 సంగతులు. నంబర్ 1, కృంగిన వారిని లేవనెత్తే ఉపసారాన్ని కలిగి ఉండాలి. నంబర్ 2, అయిపోయింది. ఆ వచ్చే ఫ్యాన్లు కూడా ఆగిపోయినాయి. నేను ముగించిన అవి కూడా ముగించినాయి. స్తోత్రం. ఎందుకు ఆగినారయ్యా? జనరేటరా? అది సపరేటా? సరేలే, ఇంకేం ఆన్ చేస్తారులే, అయిపోయింది. చెప్పండి, మీకేం అర్థమైందో చెప్పండి, నేను సంతోషంగా వెళ్తా ఇంటికి. ఏమర్థమైందండి? ఏడ్చేవాళ్ళు కూడా మనం వెళితే సంతోషంలోకి రావాలి. కృంగిన వారు ఆ విధమైనటువంటి మెట్టుకు మనం ఉప్పు సారము కలిగి అలా తయారు కావాలి. ఇది మొదటి విషయం. క్రైస్తవుడు అంటే అంతేనండి. బాగున్న వాళ్ళని కృంగదీసేవాడు క్రైస్తవుడు కాదు, కృంగిన వారిని లేవనెత్తేవాడు క్రైస్తవుడు. రెండవది, ఓడ ఈ దరి నుంచి ఆ దరికి చేరేసరికి దుర్మార్గులు మంచివారుగా మారిపోయారు. దుర్మార్గుల జీవితాలని మారు మనసులోనికి నడిపించాడండి. 2, మూడవది, భక్తులై చర్చికి వెళ్ళారు కానీ వారు భక్తిహీనంగా ఉన్నారు. ఆ భక్తిహీనులైన వారి మధ్యలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ కోల్పోయినటువంటి ఆ భక్తి తిరిగి వాళ్ళలో అగ్ని వలె మండటం మొదలుపెట్టింది. 3 సంగతులండి. 4వది, సమాధి కార్యక్రమం కూడా పెళ్లి తంతులాగా మారిపోయింది. దేవుని మహాకృపను బట్టి ఆయనలాగా అంత అనుభవాలు లేకపోయినా నా జీవితంలో, ఆయనలాగా అంత అనుభవాలు లేకపోయినా అందులో కొన్ని అనుభవాలు అయితే నేను కూడా అనుభవించానండి. కొన్ని సమాధి కార్యక్రమం నేను వెళ్ళినప్పుడు పరిస్థితి ఇంకో టైపులో మారిపోయేది. అప్పటిదాకా డెడ్ బాడీ దగ్గర ఏడుస్తూ ఉన్నవాళ్ళు షాలేం రాజన్న వచ్చాడు అంటే చాలు బాడీని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చాడు. ఇది గొప్ప కోసం చెప్పట్లా, నా దేవుడు నాకు ఇచ్చిన కృప కోసం చెప్తున్నాను.
బాడీ వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళి ఎవరో ముఖ్యులు దుఃఖపడితే నేను మాట్లాడినప్పుడు మనకు నిరీక్షణ ఉంది. రాజులకు లేని నిరీక్షణ మనకుంది. చనిపోతే ఏడుద్దాం, చచ్చిపోలా, సజీవుడే, యేసయ్య రెండో రాకడలో మళ్ళా వస్తాడు, ఇదిగో లేఖనం అని ఎలుగెత్తి మాట్లాడినప్పుడు అప్పటిదాకా కనీసం మజ్జిగ కూడా తాగిన వాళ్ళు, మంచినీళ్ళు కూడా దాక్కుండా ఏడ్చేవాళ్ళు, టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మజ్జిగ తాగిన వాళ్ళు ఉన్నారు. ఆన్ ది స్పాట్ అంతా రిలీఫ్, సంతోషంలోకి వచ్చిన వాళ్ళు. దేవుని కృప. టెస్ట్ చేసుకుంటా, పరిశీలించుకుంటా, దేవుని సన్నిధి నాకు తోడై ఉందా, నాతో ఉందా లేదా. నాతో ఉంటే ఇదిగో సంఘంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది, అది సమాధి కార్యక్రమం అయినా సరే అడుగు పెడితే అక్కడ రిజల్ట్ ఇలా ఉంటుందని నేను ఎరుగుదును. ఇంతసేపు మీకు ఎందుకు చెప్పానంటే ఈ సంగతులన్నీ మీరు కూడా ఉప్పు సారం కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. నా ప్రభు ఆశించినట్టు మీరు కూడా పదార్థాలకు విలువ తెచ్చేటట్లు, అంటే ఇతర వ్యక్తులకు విలువ తెచ్చేటట్టు ఏమేమి రాసుకున్నారో ఇంకా మళ్ళీ ఎన్ని ఎకరో పెడితే టైం అయిద్దిలే, లేండి పైకి లేచి నిలబడండి. నీ సమాజానికి రక్షణకరంగా నేను ఉన్నావా? నీ కుటుంబానికి దీవెనకరంగా నేను ఉన్నావా? నువ్వు చదువుతున్న కాలేజీలో నీ తోటి పిల్లల్ని ప్రభావితం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నువ్వు జాబ్ చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో నీ కొలీగ్స్ నీ చేత ప్రభావితం అవుతున్నారా? అట్లయితే శామ్యూల్ మోరిస్ అనుభవంలో నువ్వు ఉన్నావు. పరిశుద్ధాత్మ చేత నువ్వు మండించబడి ఉన్నావు. నువ్వు పర్ఫెక్ట్ గా అలా ఉన్నట్లయితే ఇక సందేహం లేదు. ఒకవేళ నువ్వు అలా లేకపోతే ఈరోజు తెలుసుకో, నువ్వు ఉప్పు సారము కలిగిన క్రైస్తవుడి వలె ఉండాలి. చివరిలో చెప్తున్నాను రెండవ మాట, ఉప్పు సారము దేని వల్ల కలుగుతుంది అంటే అగ్ని వల్ల కలుగుతుంది అన్నాడు. మనకు సారం కలిగించే అగ్ని పరిశుద్ధాత్మ అండ్ దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ అలాగే దేవుని వాక్యం మనకు సారాన్ని ఇస్తారు. దేవుని ఆత్మను వేడుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, సిద్ధపడాలి. నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచించుకో. కృంగిపోయిందా నీ కుటుంబం? అయితే ఆ కుటుంబాన్ని ఆదరించే వ్యక్తిగా నీవు ఉండాలి. బలహీన పడిపోయిందా? దాన్ని లేవనెత్తే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ సమాజంలో కొన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయి ఉన్నాయా? ఆ కుటుంబాలకి నీవు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తివై ఉండాలి. చెడిపోయిన మనుషుల మధ్యలోకి నువ్వు వెళితే వాళ్ళ దెబ్బకి నువ్వు చెడిపోవటం కాదు, నీ ఎఫెక్ట్ పడి ఆ చెడిపోయిన జీవితాలు మంచిగా మారాలి. లోకస్తులు అన్యజనులు రక్షణలోనికి రావాలి సున్నామములో. అలాంటి బతుకు అలాంటి జీవితాన్ని కలిగి నీకు రోషం ఉంటే, నీ గుండెల్లో ఏ కోశానైనా దేవుని విషయమైన ఆసక్తి ఉంటే, అది మూడవది అన్ని జనుల్ని రక్షణలో నడిపించడమే కాదు, భక్తులై ఉండి భక్తిహీనులైనారు కొంతమంది. వారిని సైతం పడిపోయిన దావీదు గుడారాలు తిరిగి లేపినట్టు ఆత్మీయతలో దిగజారిన వారిని సైతం తిరిగి మండించటం మొదలు పెట్టాలి. కొంతమంది ఒకప్పుడు బాగా మండినోళ్ళు ఎండిపోయారు, దిగజారిపోయారు. నీలో చైతన్యం బయలుదేరి వాళ్ళని కదిలించాలి. ప్రార్థన చేయి, దేవా నన్ను ఆ విధంగా తీర్చిదిద్దు, నేను అలా తయారు కావాలి తండ్రి, నీకు స్తోత్రం అంటూ చేయి ప్రార్థన. కళ్ళు మూసి తలలు వంచి కొంతమంది వెనక్కి వెళ్తున్నారు, నేను రావట్లా ఇప్పుడు. నిజంగా మీరు ఇబ్బంది పడతారు వెళితే, నేను రావట్లా వెనక్కి. నిజంగా చూడండి, కావాలంటే ఈరోజు ఎండకి ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉన్న మీతో చెప్తున్నాను, ఆ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళదే, చేయగలిగింది ఏం లేదు. ఉన్న మీతో చెప్తున్నా, శామ్యూల్ మోరిస్ ప్రార్థన చేస్తే ఎవరికి తగ్గింది? ఒక దుర్మార్గుడికి పట్టినటువంటి విషజ్వరం వదిలిపోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇద్దీరా ఎంతకాలం ఒకటి చేతి కోసం ఆశపడతారు చెప్పండి?
ఎంతకాలం ఒకడు నేను చేసే ప్రార్థన లేకపోతే ఇంకొకడు చేసే ప్రార్థన కోసం మీరు పరితపిస్తారు? ఎంతకాలం ఒక మనుషుని దయా దాక్షిణ్యాల కోసం మీరు తప్పిస్తారు? ఒకసారి ఆలోచించండి. ఒక సేవకుడిగా నేను ఆశిస్తుంది ఏంటంటే, శామ్యూయల్ మోరిస్ ప్రార్థన చేసినప్పుడు భయంకరమైనటువంటి ఆ బలహీనత, చావుకు సిద్ధమైన వాడు చచ్చేవాడు బతికినట్టు, మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయడా? చేస్తాడా? చేయడా? మరి ఎప్పుడు వస్తావు ఆ మెట్టుకి? నీ జీవితం అంతా శాలేమన్నా ప్రార్థన చేయాలి. నీ బతుకంతా అంతేనా? నువ్వు తయారు కావా? నువ్వు భక్తి నేర్చుకోవా? నువ్వు ఆత్మీయతను సాధన చేయవా? ఎంతకాలం? ఎన్ని రోజులు? రోషం లేదా? నా చెయ్యి కావాలా? ఒక మనుషుడి చెయ్యి. నా దయ కావాలా? ఒక మనుషుడి దయ. నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని నువ్వు ప్రభావితం చేయాలి కదా. అనేకుల్ని నువ్వు మండించాలి కదా. ఎంతకాలం సోదరా? ఎదుగో బొదుగో లేని శక్తిహీనమైన భక్తి, పైకి భక్తి గలవారవలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని రద్దమ్మలాగా ఎంతకాలం? సరిదిద్దుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలను ఒక్కసారి దర్శించు. వారి జీవితాల్లో ఏ లోట్లు వారు కలిగి ఉన్నారో ఈరోజు అవన్నీ సరిచేయబడాలి. శామ్యూయల్ మోరిస్ చిన్నవాడే, కానీ అనేక మందికి మాదిరికరంగా తయారయ్యాడు. నీ మీద ఆధారపడ్డాడు. నా ప్రభువా, ఉప్పు సారము కలిగిన క్రైస్తవుడని నిరూపించుకున్నాడు. ఆయనే కదా అనేక మంది భక్తులు అలాంటి వాళ్ళే అయి ఉన్నారు. ఈరోజు వేలాదిగా ఇక్కడ నా ముందు నిలిచినటువంటి ఈ బిడ్డలందరి కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలందరి నిమిత్తం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడగు యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో ఈ బిడ్డలు కూడా అట్టివారై నీ కొరకు భగ్గున మండుదురుగాక. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి రానివ్వు. పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి రానివ్వు. పరిశుద్ధాత్మ ప్రభావం వారి మీదికి రానివ్వు. వారి సర్వ శరీరంలో ఉన్న రోగం తీసివేయి. వారి సర్వ శరీరంలో ఉన్న బలహీనత తీసివేయి. వారి సర్వ శరీరంలో ఉన్న సమస్త వ్యాధులు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. అంతేకాదు, రోగులైన వారి కోసం వీరు ప్రార్థించినప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారు కూడా యేసు నామములో స్వస్థత పొందుదురు గాక. వారి చేత ఉంచబడిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. బిడ్డలందరినీ పేరు పేరును ఆశీర్వదించు. ఇంకా ఎవరైనా పాపంలో ఉండి మారు మనసు పొందకపోతే వారికి మారు మనసు, రక్షణ బాప్తిస్మం దయచేయి అయ్యా. బాప్తిస్మం పొంది కూడా ఎవరైనా భక్తిహీనులుగా బలహీనపడి ఉంటే యేసు నామములో తిరిగి వారు నీ వైపు త్రిప్పబడి నీలో బలపడేటువంటి కృపా భాగ్యం బిడ్డలకు దయచేయి. ఎండ దెబ్బ తగలకుండా క్షేమంగా ఇల్లు చేర్చు. ఎవరు ఏ కీడులో పడకుండా నీ కృపా కాపుదల భద్రత ప్రసాదించి బిడ్డలందరినీ కూడా నీ హస్తములతో ఆశీర్వదించమని, సంతోషముతో నీ పాదాల చెంత నుండి నడిపించబడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారము నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభేస్తు రక్తమునకు జయం, ప్రభేస్తు రక్తమునకు జయం, ప్రభేస్తు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, కుటుంబాలను ఆదరించే వాళ్ళు అవుతారా లేకపోతే నేను మిమ్మల్ని ఆదరించాలా? మేమే ఆదరించే వాళ్ళం అవుతామంటే చెయ్యొద్దు. రైట్. చెడిపోయిన వాళ్ళని మంచిగా మార్చేవారు అవుతారా లేకపోతే మీరు చెడిపోతారా? రైట్. భక్తిహీనులను భక్తికి రేపుతారా? మీ ఇష్టం. చెప్పటం నా ధర్మం. నిజంగా ఆత్మ కలిగిన వాళ్ళు తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు వదిలేస్తారు. దేవుడు నాకు చెప్పమన్నది చెప్పా, తర్వాత సంగతి తర్వాత. తస్మాత్ జాగ్రత్త. ఉప్పు సారం కలిగి బతకండి. పండుగ నేను మీకు ప్రార్థన చేయాలా? నా చేతులు కావాలా?
ఎన్ని సంవత్సరాలు కావాలి నా చేతులు? ఎంతవరకు? నా చేతులు కాదు, నీ చేతులు ప్రజల కోసం చాపాలి నువ్వు. నా కోరిక అదే, నా కోరిక. నువ్వు చేయాలి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి. ఓ విజయవస్తు. దేవుడు నీకు ఆ కృపనిచ్చుగాక. నేను గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. కాస్త తిని ఎండకి ఎట్లా పడితే అట్లా వెళ్ళకుండా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి. రేపు వచ్చే 24వ తారీఖు ఏదో ఉందనుకుంటాను. ఇంకెన్ని రోజులు ఉంది? బుధవారం రోజు అండి. వచ్చే బుధవారం రోజేగా. వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. బాప్తిస్మానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఈ 4 రోజులు కాస్త ప్రార్థన చేసుకొని చేశా. నూనె కోసం చేశా. తీసుకెళ్ళేది రాసుకొని ప్రార్థన చేసుకోండి. నూనె కోసం కూడా చేశాను. బాప్తిస్మానికి సిద్ధపడినటువంటి వాళ్ళు బుధవారం ఉదయం పెందలక్కడనే రావాలి. 9 గంటలకల్లా రావాలి. ఉంటే ఒక జత బట్టలు పెట్టుకొని రండి, లేకపోతే ఆగుతుండండి, పర్వాలేదు. కానీ ఈ 3 రోజులు కనీసం ప్రార్థన చేయండి. యేసు నామంలో ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని ఇక వాటి జోలికి వెళ్ళకూడదని మారు మనసు పొంది సిద్ధపడి రండి. మీరు ఎవరినైనా సిద్ధపరిస్తే వారికి కూడా చెప్పి రక్షణలోకి తీసుకొని రండి. బుధవారం రోజుకి, వచ్చే బుధవారం ఉదయం 9 గంటలకల్లా బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఈ సంగతి అందరికీ తెలియజేసి సిద్ధపడి వచ్చేయండి. అలాగే విజయవాడలో మళ్ళీ ఒక నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. పాస్టర్ అజయ్డు అక్కడికి వస్తూ ఉన్నాడు విజయవాడకి. దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఎక్కడది స్థలం? సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రక్కన విజయనగర్ కాలనీ, గుణదల, విజయవాడ. అది అడ్రస్. దేవుని చిత్తం అయితే ఎప్పటి నుంచి? శుక్రవారం సాయంత్రం 6:30కి చెప్పినటువంటి అడ్రస్లో అజయ్ పాస్టర్ గారు అక్కడికి వస్తూ ఉన్నాడు. అక్కడ మళ్ళీ ఒక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. తండ్రి సన్నిధి బ్రాంచ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. శుక్రవారం ప్రార్థనతో ఆదివారం ఆరాధన కూడా జరుగుతుంది. ఆదివారం ఆరాధన, ప్రభు బల్ల కార్యక్రమం అన్నీ ఉంటాయి. ఎందుకంటే విజయవాడ వాళ్ళు చాలామంది మన దగ్గర బాప్టిజం పొందిన బిడ్డలు ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు, అన్న ఇక్కడ ఏర్పాటు చేయండి అని. కనుక వారి నిమిత్తం అక్కడ ప్రార్థనా కూటమి ఏర్పాటు చేశాం. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అక్కడ కలవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏమ్మా, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో మీకు తృప్తి కలగదు, మళ్ళీ ఒకసారి చేస్తాను నేను. ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో, మీకైనా మీ పిల్లలకైనా, వారి మీద చేతులు ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. వారి మీద చేతులు ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. అలాగే మీకు ప్రాబ్లం ఉంటే మీరు కూడా తల మీద చేయి ఉంచండి. ఒకవేళ మీరు శరీర భాగంలో మరి ఏదైనా సమస్య కలిగి ఉంటే మీ కుడి చేతిని అక్కడ ఉంచండి, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, స్తోత్రాలు చెప్దాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, ఇదిగో నీ పాదాల చెంత ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎవరెవరు ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ రోగముతో, ఏ రుగ్మతతో అల్లాడిపోతున్నారో, అలమటిస్తున్నారో, వారందరూ కలిగి ఉన్నటువంటి ఆ బలహీనతలు నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో వారి శరీరంలో నుండి తొలగిపోవునుగాక. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత, విడుదల, విమోచన కలిగించండి. ఈ బిడ్డలందరూ కూడా సాక్ష్యాలు తీసుకొని రావాలి. వారి జీవితంలో, వారి శరీరంలో గొప్ప మార్పులు కలగాలి. వారి మీద ఉన్న ప్రతి భారము యేసు నామములో కొట్టివేయబడును గాక. వారికి సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత కలిగించి వారు ప్రార్థించినప్పుడు ఇతరులకు కూడా మేలు కలిగినట్లు సహాయం వచ్చేయి. వారు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యములు జరిగించు. దయ్యముల నుండి విడుదల దయచేయి. పిశాచి బంధకాల్లోంచి విడుదల దయచేయి. మంత్ర ప్రయోగాల్లోంచి విడుదల దయచేయి. వారి సంపూర్ణ విడుదల, సంపూర్ణ ఆరోగ్యము దయచేయి. బిడ్డలందరినీ, చిన్నలు, పసిబిడ్డలతో సహా పేరు పేరున నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరం చెప్దామా? రైట్.